ప్రతిదినము, ప్రతి గంట, ప్రతి ఘడియ, ప్రతి నిమిషము, ప్రతి సెకను దేవుడు మన పక్షముగా ఎంతో కార్యము చేస్తేనే, ఎంతో పని చేస్తేనే, ఎంతో తన కాపుదలను మనకు అనుగ్రహిస్తేనే మనము సుఖముగా, ప్రశాంతముగా ఈ లోకములో బ్రతకగలుగుచున్నాము. కొన్ని సమయములలో ప్రశాంతత లోపించినప్పటికీ వాటన్నింటిలో నుంచి వెలుపలికి తీసుకువచ్చేది సమస్యలో నుంచి, శోధనలో నుంచి, వేదనలో నుంచి, రోదనలో నుంచి, ప్రతి ఒక్క విషయంలో నుంచి కూడా కొన్ని సందర్భములను బట్టి వాటిని జయించు శక్తినిచ్చేది, వాటి యందు మనకు ఊరటను, ఓదార్పును కలిగించేది దేవుని కృపయే, ప్రేమయే, జీవమునే. అట్టి దేవాది దేవుడైన, సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభువును మనము ధ్యానము చేసుకుందాము. యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు. ఉదయకాలపు ధ్యాన ప్రార్థన. తండ్రి పరిశుద్ధుడా, పరమదేవుడా, పరమందు ఆశీనుడవై ఉన్నవాడా, పరలోకపు తండ్రి, నీ నామమునకే వందనములు దేవా, నీకే స్తోత్రము తండ్రి. పరలోకపు దీవెనలను నా తండ్రి నీ లోకములో జయించుటకు నా దేవా, నీ కృపను బట్టి నా తండ్రి విడుదల చేస్తూ నీ జనుల పక్షముగా నీవు నా తండ్రి కార్యము ధరించి ఈ లోకము నా తండ్రి మేము జన్మించక ముందే నా ప్రభ, ఈ లోకము పుట్టక ముందే, జగత్తు పునాది వేయబడక ముందే నీవు ఉండిన నా గొప్ప దేవుడు నా తండ్రి, స్వతంత్రముగా సర్వవ్యాపిగా నా తండ్రి, సర్వదా సర్వ కార్యములలో, సర్వ విషయములలో అయా నీ కృపను నా తండ్రి నీ జనులకు పంచి ఇచ్చే క్రమమును బట్టి నా దేవా, నీ కృపా సంపత్తిని బట్టి నా తండ్రి, నీ ప్రేమను బట్టి ఈ లోకమును నా తండ్రి మీరెంతగానో ప్రేమించిన తండ్రి, నేను నిన్ను నమ్మక ముందే నా ప్రభువా, నా దేవా, అయా నా తండ్రి, నా గొప్ప నేను అయా నా తండ్రి నీవెవరో నా తండ్రి, అయా ఈ యొక్క పుట్టుకలో తెలియనప్పటికీ నా తండ్రి పరమందు నీవిచ్చిన ప్రేమను బట్టి నా తండ్రి, అయా నా ప్రభ నీవున్నావని రుజువు చేస్తూ అడుగడుగున నా తండ్రి భద్రపరుస్తూ అనేకమైన నా తండ్రి ఇబ్బందులలో నుంచి, ఇక్కట్లలో నుంచి, శ్రమలలో నుంచి, వ్యాధి వాదనలో నుంచి నా తండ్రి అయా నా ప్రభ నాయన శ్రమ కొలిమి నుంచి నా తండ్రి విడిపించిన నా గొప్ప దేవా, నీకే స్తోత్రము తండ్రి. నేను నమ్మక ముందే, నేను పుట్టక ముందే మీరు నన్ను నమ్మి ఉన్నారు దేవా. అయా నా తండ్రి మేము చివరగా నిన్ను నమ్ముచున్నాము దేవా. నేను నమ్మిన నా తండ్రి నా ప్రభ, నన్ను నమ్మిన నా గొప్ప దేవా, నీకే స్తోత్రము దేవా. నీ నమ్మకము చొప్పున, నీ ప్రణాళిక చొప్పున నా తండ్రి, నీ సమర్పణను బట్టి నా తండ్రి, నీవు చేసిన బలియజ్ఞమును బట్టి, శిలువ మరణమును బట్టి, నీవు చేసిన ప్రాణత్యాగమును బట్టి నా తండ్రి నిరంతరము కూడా నీ కృపను బట్టి నా తండ్రి ముందుకు వెళ్ళుటకు నా తండ్రి, నీ కనికరమును పొందుటకు నా తండ్రి, శ్రమానుభవములు నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభ నాయన నడిపింపుగా, జీవ మార్గమునకు పంపించేవిగా, జీవితమును నా తండ్రి ఫలవంతము గావించినట్లుగా నా తండ్రి నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. మీ నామమునకే వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఈ లోకములో నా తండ్రి వ్యర్థమైన నా తండ్రి వాటికై ప్రయాసపడుతూ నా తండ్రి అయా నా తండ్రి ఎందరినో మరెందరినో నమ్ముచు నా ప్రభ మమ్ములను మేము మోసం చేసుకుంటూ నా తండ్రి ఎన్నో నా తండ్రి నీకు విరుద్ధమైన కార్యములను చేసి ఎన్నో నా తండ్రి అయా నా ప్రభ ఎంతగానో నీకు దూరముగా బ్రతికినప్పటికీ నీ నమ్మకమును వదిలిపెట్టక నా తండ్రి దినము మీరు అయా నా తండ్రి ప్రేమిస్తూనే ఉన్నారు. మీ నమ్మకమును బట్టి రక్షిస్తూనే ఉన్నారు దేవా. నీ కృప చూపించండి, క్రమపరచండి దేవా. అన్ని నా తండ్రి అన్ని చూచిన తర్వాత, అందరిలో నా తండ్రి మోసపోయిన తర్వాత, అందరిలో నా తండ్రి నిందించబడిన తరువాత, అందరిలో ద్వేషించబడిన తరువాత నా తండ్రి అందరిచే తృణీకరించబడిన తరువాత నా ప్రభ అయా నా తండ్రి నా ప్రభ చివరిగా నా తండ్రి మా నమ్మకమును మా గురిని మీ యొద్ద నిలిపి ఉంచిన నా తండ్రి విధానమైనప్పటికీ నా ప్రభ నీ ప్రేమ చెరగలేదు. నీ విలువ నా తండ్రి నా ప్రభ మా మీద నీవు చూపించే నా తండ్రి ప్రణాళిక నా తండ్రి ఎంత మాత్రము వ్యర్థము కాకుండా
మాకై నా తండ్రి దినము పని చేయుచున్నవాడా, నీకే స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను. కృప చూపించండి దేవా, కరుణించండి దేవా, హృదయాంతరంగములను నా తండ్రి శుద్ధి చేయండి దేవా, నీకే స్తోత్రము దేవా. దురాత్మలను బంధించండి, చీకటి శక్తులను బంధించండి, అంధకార శక్తులను బంధించండి, పాతాళలోక శక్తుల ప్రభావము నా తండ్రి ఎన్నటికి మా మీద పని చేయకుండా నిరంతరము నీ కాపుదలనిచ్చి నా తండ్రి మా సన్నిధి గదిలో నా తండ్రి అయా నా తండ్రి నీ యొక్క నా తండ్రి అయా నా తండ్రి అయా ఆజ్ఞ మేరకు నా తండ్రి నీ దగ్గర సెలవు పొంది నా తండ్రి మా యొక్క అయా నా తండ్రి మాలో నా తండ్రి అయా వాడు పని చేయాలనే ప్రేరణతో ఇక్కడ నా తండ్రి ప్రవేశించినప్పటికీ నా ప్రభ వాడిని గుర్తుపట్టి నా తండ్రి వాని కుతంత్రమును నా తండ్రి వాని తల నా తండ్రి గుర్తెరిగి నా తండ్రి వాని తలను చితకగొట్టి నా తండ్రి అయా జయించుటకు నా దేవా నీ కృపనివ్వండి దేవా. వాడి నా తండ్రి నా ప్రభ మా సన్నిధి గదులలోనికి నీవు అనుమతించినప్పటికీ అది మా విజయము కొరకే నా తండ్రి. అది నా తండ్రి మమ్మలను నా తండ్రి శ్రమ కొలిమిలో నుంచి నా తండ్రి ఇబ్బంది కొలిమిలో నుంచి నా ప్రభ మీరు బయటకు తీసుకువచ్చిన ప్రక్రియలోనే వాడి శోధన కూడా నా తండ్రి దురాత్మ యొక్క నా తండ్రి నా ప్రభ ఆగడము కూడా నా తండ్రి మా పట్ల మా ముందు జరుగుతూ ఉంటవి నా తండ్రి. వాటిని గుర్తుపట్టుటకు నా తండ్రి ఏమాత్రము భయపడక నా తండ్రి దానిని ఎదిరించి నా తండ్రి పోరాడుటకు నా తండ్రి గెలుచుటకు నా తండ్రి దానిని చిత్తగదొక్కుటకు నా తండ్రి నీ కృప చూపించమని అడుగుచున్నాను దేవా. దెయ్యములను వాని అనుచరులను దురాత్మలను పిచాచులను నా తండ్రి అయా నా తండ్రి దుష్ట దెయ్యములను నా తండ్రి అయా నా తండ్రి సమస్తాన్ని కూడా నా తండ్రి నా ప్రభ అపవాదిని వాని అనుచరులను నా ప్రభ నాయన మీరు కూలత్రోయండి దేవా. వాని సంఘమును నా తండ్రి మీరు వృద్ధి కాకుండా నా తండ్రి నియంత్రించండి దేవా. వాని యొక్క పని నా తండ్రి ఈ భూమి మీద నా తండ్రి ఎంత వేగముగానో జరుగుతున్నది అయా. నిన్ను నమ్మలేక నా తండ్రి నీలో నమ్మకమును తగ్గిస్తూ నా ప్రభ ఎన్నో ప్రలోభములు కల్పిస్తూ నీ జనులను నీకు దూరముగా నా తండ్రి ప్రలోభం చేస్తూ నా తండ్రి ఇబ్బంది పెడుతూ నా తండ్రి దూరముగా ఈడ్చుకొని పోవచ్చున్నాడు దేవా. వాడిని గద్దించండి దేవా, నీకే స్తోత్రము దేవా. వాడిని బంధించండి దేవా. మీరు భూమి మీద వేటిని బంధించరో అవి నా తండ్రి పరలోకమందు బంధించబడునని మీరు సెలవిచ్చిన రీతిగా భూమి మీద నా తండ్రి దయ్యములను దురాత్మలను పిచాచులను నా తండ్రి చీకటి శక్తులను అంధకార శక్తులను నా తండ్రి మేము బంధించి వేస్తున్నాము నా దేవా. నీ కృపను బట్టి నా తండ్రి పరలోకమందు వాటిని బంధించి నా తండ్రి వాటికి నియమించిన నిత్య నరకమునకు వాటిని పారత్రోలి నా ప్రభ పాతాళ అగ్నిలో వేసి కాల్చివేయమని వాని శిరస్సు నుంచి నా తండ్రి వచ్చే ప్రతి ఒక్క కుతంత్రము నా తండ్రి నీ జనులను ఎంతో విచ్ఛిన్నము చేయుచున్నది నా తండ్రి ఎంతగానో నా తండ్రి అయా నా ప్రభ నరకమునకు మార్గంలోనికి ప్రేరేపిస్తూ ఉన్నది నా తండ్రి. నీ ప్రణాళిక నా తండ్రి చెదరగొట్టు క్రమములో నా తండ్రి వాడు ఎంతో విచ్చలవిడిగా చెలరేగిపోతున్నాడు దేవా. ఈ లోకము నా తండ్రి దుష్టుని యొక్క కబంధ హస్తములలో నా తండ్రి చిక్కుకొని ఉన్నది నా దేవా. నీ కృపను బట్టి నా తండ్రి అయా నీ ప్రేమను బట్టి నా తండ్రి మీరు విడిపించుటకు నీ రక్తమును చిందించి కలువరి శిలువ యజ్ఞములు చేసి నా తండ్రి మానవుల పట్ల నా తండ్రి ప్రత్యేకమైన ప్రణాళికను కలిగిన వాడా. నీ ప్రణాళిక ఏమిటి, నీ చిత్తము ఏమిటి నా తండ్రి? నీ స్వాధీనమందు మమ్మలను ఉంచుకొని సర్వ స్వాధీన పరుడవైన నీ సముఖమందు నా తండ్రి నిర్దోషమైన కార్యములతో నిందారహితముగా నా ప్రభ మమ్మలను మేము సరిచేసుకుంటూ దినము నీలో మార్చుకుంటూ దిద్దుకుంటూ నా తండ్రి నీ క్రమాన్ని పొందుటకు నా తండ్రి నీ అంతరంగమును ఎరుగుటకు నీ ప్రక్కనే కూర్చుండుటకు నా తండ్రి నీ రాజ్యమును అనుభవించుటకు నా దేవా నీ రాజ్యాధికారమును పొందుటకు నా తండ్రి నీ కృప చూపించమని నీ అధికారమును నా తండ్రి మాకిచ్చుటకు నా తండ్రి ఆశ కలిగి ఉన్నవాడా, ప్రేమ కలిగి ఉన్నవాడా, తలంపులు కలిగి ఉన్నవాడా, ప్రణాళిక కలిగి ఉన్నవాడా, నిబంధన కలిగి ఉన్నవాడా, వ్యూహమును కలిగి ఉన్నవాడా, సమస్తమును నా తండ్రి మీరు జరిగించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. నీ వాక్యముల ప్రకారముగా మమ్మల్ని బ్రతికించండి. వాక్యమును అనుసరించినట్లుగా వాక్యానుసారముగా బ్రతుకున్నట్లుగా వాక్యాన్ని నా తండ్రి మేము ఆస్వాదించినట్లుగా నీ వాక్యమును నమ్మునట్లుగా ముందుకు వెళ్ళునట్లుగా దినము మేము నీలో క్రమపరచబడినట్లుగా నీ కృప నివ్వమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు స్తుతులు స్తోత్రములు 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 రాజా. స్తోత్రార్హుడా మీ నామమునకే వందనములు తండ్రి. పూజార్హుడా మీ నామమునకే వందనములు దేవా. నీకే స్తోత్రము తండ్రి.
నిన్న నేడు ఏకరీతిగా నుండిన నా గొప్ప దేవ, సర్వకాలములలో సర్వవేళలలో సర్వావస్థల యందు నా తండ్రి కాపుదలను అనుగ్రహించేవాడా, వెళ్ళే ప్రతి మార్గములో నడిచే ప్రతి స్థలములో నా తండ్రి కూర్చుండు చోట లేచినప్పుడు నా తండ్రి పరుండునప్పుడు నా తండ్రి పని చేయనప్పుడు నా తండ్రి ప్రతి విషయములో కూడా నా తండ్రి నీ కాపుదలను అనుగ్రహించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. దురాత్మలను బంధించండి దేవా, చీకటి శక్తులను బంధించండి, అంధకార శక్తులను బంధించండి దేవా, పాపమును శాపమును కడగండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. విమోచించండి, కృప చూపించండి దేవా. నీ మార్గమునకు నా తండ్రి మీరు నడిపించండి దేవా. నీ త్రోవలు సరళము చేయండి, సరిహద్దులు విశాలపరచండి, నెమ్మదినివ్వండి దేవా. నీ కృప చూపించండి, మా హృదయములను శుద్ధి చేయండి దేవా. హృదయాంతరంగమును కోరుకొనుచున్న వారా, పై వేషమును ఎంత మాత్రము లెక్కించని నా గొప్ప దేవుడవు నా తండ్రి. అయా నీ నామమునకే వందనములు వందనములు, స్తుతులు స్తోత్రములు స్తోత్రములు దేవా. అయా పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, ప్రేమామయుడా గొప్పవాడా, మీ నామమునకే వందనములు. సహాయం చేయండి దేవా. ప్రేమను కనపరచుటకు నా తండ్రి, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి అని మీ లేఖనముల ద్వారా మీరు సెలవిచ్చి ఉన్నారు నా తండ్రి. ప్రేమను కలిగి నా తండ్రి, ప్రేమకై నా తండ్రి ప్రయాసపడుతూ నా తండ్రి ఈ లోకమును జయించుటకు నా తండ్రి, ఈ లోకయాత్రలో నా తండ్రి విలువైన జీవితమును బ్రతుకుటకు నా తండ్రి, పరిపూర్ణమైన స్థితిలో నా తండ్రి వెలుగొందుటకు నా తండ్రి, దీర్ఘాయుషమంతులుగా అభివృద్ధి నొందుటకు నా దేవ, కుటుంబములు కట్టబడుటకు నా తండ్రి, జీవితములు నా తండ్రి వెలుగై నా తండ్రి ప్రకాశించినట్లుగా, ఎవరికి వారే వెలుగు ఎవరికి వారే ఆశీర్వాదముగా మారునట్లుగా ప్రతి నీ బిడ్డకు నా తండ్రి నీ కాపుదలను అనుగ్రహించమని అడుగుచున్నాను. కృప చూపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా, మీ నామమునకే వందనములు తండ్రి. స్తుతి 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 స్తోత్రము 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 స్తోత్రము. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవా నీకే స్తోత్రము 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 తండ్రి. లౌకికాత్మను బంధించండి దేవా, దురాత్మనంతటిని నా తండ్రి. అయా నా తండ్రి మీరు పారత్రోలండి దేవా, పరిశుద్ధాత్మతో నింపి నా తండ్రి, నీ వాక్శక్తిని బట్టి నా తండ్రి, నీవిచ్చే ఉచ్చారణ నా తండ్రి, నీ దివ్య పలుకులతో నా తండ్రి, నీ దివ్య గ్రంథమును నా తండ్రి గుర్తు చేసుకుంటూ స్మరించుకొనుచు నా ప్రభా గ్రంథములో నా తండ్రి నీవు పొందుపరిచిన మాటలను నిగుడార్థములను నా తండ్రి అర్థం చేసుకుంటూ నా ప్రభా నిన్ను ధ్యానించుటకు నా తండ్రి నీ కృప నివ్వమని నా తండ్రి, నీ పరిశుద్ధాత్మ ద్వారా నడిపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. స్తోత్రము స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ నామమునకే వందనములు తండ్రి. దినచర్యలను దీవించండి, దినము నీ కాపుదల నా తండ్రి మీరు మాకు కలుగ చేయమని, నీ ఆయుష్ నిమ్మని, నీ బలము నిమ్మని, నీ శక్తి నిమ్మని నా తండ్రి, దురాగతములను నా తండ్రి దుశ్చర్యలను మీరు ఖండించమని అడుగుచున్నాను. ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరచండి దేవా, ఆయత్తపరచండి దేవా. నీ సంగమునకు ఆహ్వానించండి, నీ సన్నిధి క్రమము నా తండ్రి నేర్పించండి. నీ సన్నిధి భాగ్యముతో ముందుకు వెళ్ళుటకు నా తండ్రి నీ కృప నివ్వమని, స్తుతియాగము స్తోత్ర బలులు నా తండ్రి నిరంతరము నీలో చేయనట్లుగా మా హృదయములలో మా గృహములలో నా తండ్రి అయా నా ప్రభా నీ ప్రార్థనా ధూపము వేయినట్లుగా, నిరంతరము నా తండ్రి నీ సన్నిధి ప్రేమించినట్లుగా, నీ సన్నిధి మా తోడుగా వచ్చినట్లుగా, నీ సన్నిధి నుంచి నా తండ్రి ఎన్నటికి నా తండ్రి విడిపోకుండా విడదీయకుండా నా తండ్రి ఆయా త్రోసివేయబడకుండా నా ప్రభా నీ సన్నిధిలో నిలిచియుండు మహాధన్యత మీరు కలుగచేయమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. స్తోత్రము దేవా. ప్రతి ఒక్కరికి నా తండ్రి నీ మేలు కలుగు చేసి నా తండ్రి నీ క్రమము చొప్పున నా తండ్రి నీ బిడలుగా వెలుగొందుటకు నా తండ్రి నీ సన్నిధి క్రమమునకు ఆహ్వానించి నా తండ్రి మారు మనసునివ్వండి, రక్షణ భాగ్యము కలుగచేయండి, బాప్తిస్మ క్రమమందు చేర్చండి దేవా. ఆయా ఎందరెందరూ నా తండ్రి నీ జీవ గ్రంథమందు ఇంకా వ్రాయబడని పేర్లు గలవారై నా తండ్రి ఈ లోకములో సంచరించుచున్నారో, దుష్టుని కబంధ హస్తములలో చిక్కుకొని ఉన్నారో, ఎంతగా నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభా విచ్ఛిన్నమైపోతున్నారో, కుటుంబములు నా తండ్రి భారభరితముగా మారి ఉన్నవో నా తండ్రి, జీవితములు నా తండ్రి అయా నాయన ప్రయాసముతో కూడి ఉన్నవో వారందరినీ కూడా నా తండ్రి మీరు నా తండ్రి నా ప్రభా అయా నా తండ్రి తట్టి లేపండి దేవా. మీరు ఉన్నారని రుజువుపరుస్తూ నా తండ్రి నీలోనికి ఆకర్షించి నా ప్రభా వారితో మీరు మాట్లాడుమని అయా నా తండ్రి నీ జీవమును వారికి ఇచ్చి నా తండ్రి నీ ఊరటను కలిగించి నా తండ్రి ప్రతి ఒక్క నా తండ్రి
కుటుంబాన్ని మీరు కట్టమని వేడుకొనుచున్నాను దేవా. ప్రతి జీవితమును మీరు వెలిగించండి దేవా. ప్రతి బ్రతుకులో నా తండ్రి నీ వెలుగు నింపమని వేడుకొనుచున్నాను దేవా. నీ వెలుగును కలిగి నా తండ్రి స్వాతంత్ర్యమును పొందుటకు నా తండ్రి నీవిచ్చిన స్వాతంత్ర్యము నా తండ్రి నీవిచ్చిన స్వేచ్ఛ మా ఇష్ట ప్రకారము కాదు నా తండ్రి. నా తండ్రి మా చిత్తం ఏమాత్రము నా తండ్రి ఇక్కడ పని చేయదు నా తండ్రి. నీ ఇష్ట ప్రకారముగా నీ చిత్తానుసారముగా నీ స్వాధీనములో వాడుకొనుటకు నా దేవా నీ కృప చూపించమని అడుగుచున్నాను దేవా. ఈ ఉదయ కాలమున నీ సన్నిధిలోనికి ఆహ్వానించినందుకు రాణించినందుకు కృప చూపించినందుకు నీకే స్తోత్రము రాజా. స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు. అయా నా తండ్రి మాటి మాటికి అడుగుట వలన నా తండ్రి అడిగినవి మీరు పొంది ఉన్నారనే అని నమ్ముమని నా తండ్రి మీరు సెలవిచ్చిన్నారు నాయన. దినము నీ సన్నిధిలో అయా నా తండ్రి ఏ రోజునకు ఆ రోజు నా తండ్రి ప్రతి నిమిషము కూడా నా తండ్రి ప్రతి దినము కూడా నా తండ్రి నీ సన్నిధిలో అనేక అంశములను ఎత్తి నా తండ్రి నీ చిత్తానుసారముగా ప్రార్థించుటకు నా తండ్రి క్రమమును వీడక నా తండ్రి నీ సన్నిధి క్రమాన్ని పొందుటకు నా తండ్రి నీ యందు జీవించుటకు నా తండ్రి నీ మార్గములో నడుచుటకు నా దేవా నీ కృప చూపించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. నీ కనికరమును ప్రేమించే హృదయము నా తండ్రి మాకు అనుగ్రహించండి. అయా నా తండ్రి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుమని మీరు సెలవిచ్చినట్లుగా మా పొరుగు వారి నిమిత్తము నా తండ్రి వారి యొక్క నా తండ్రి కుటుంబముల నిమిత్తము నా తండ్రి ప్రతి ఒక్కరి కోసము నా తండ్రి మేము ప్రయాసముతో నీ యొక్క నా తండ్రి సన్నిధిలో సమీపించి నీలో ప్రార్థన చేసి నా తండ్రి వారి శ్రేయస్సును కోరే విధముగా వారి జీవితాలు వెలుగులోనికి వచ్చినట్లుగా వారి మీద నా తండ్రి అయా నా ప్రభా నాయన భారభరితమైన ఆత్మ నిలిపిన వారమైన తండ్రి నీ సన్నిధి క్రమము చొప్పున నా తండ్రి నిన్ను అడిగి నా తండ్రి సమస్తము పట్ల నా తండ్రి ప్రేమగా నా తండ్రి కనికరముగా ఉండుటకు నా దేవా నీ కృప చూపించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమమయుడా గొప్పవాడా నీ నామమునకే వందనములు. అయా అంతరంగములను శుద్ధి చేయండి దేవా. అవరోధములను తొలగించండి. ఆటంకములను తొలగించండి. ఇబ్బందులను తొలగించండి దేవా. సమస్తమైన ఈవులనిచ్చి నా తండ్రి మీరే తృప్తిపరచమని గణపరచమని నా తండ్రి వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు వందనములు వందనములు. స్తుతులు స్తోత్రములు 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 రాజా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమమయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు వందనములు. సహాయము చేయండి దేవా. సహాయము చేయండి. కృప చూపించండి దేవా. అయా కరుణించండి దేవా. నీకే స్తోత్రము దేవా. హృదయ కాఠిన్యములను నా తండ్రి మీరే తొలగించమని నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు. సహాయము చేయండి దేవా. సహాయము చేయండి. కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు. సహాయము చేయండి. సహాయము చేయండి దేవా. కనికరించండి కనికరించండి. కరుణామయుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. ప్రేమ కలిగిన తండ్రి అయా నడిపించండి నా దేవా. నీకే స్తోత్రము దేవా. నీ సిలువ రక్తములో కడగబడి అయా నీ విలువలు నా తండ్రి ఇంకా సక్రమముగా పొందలేక నా తండ్రి ఎందరెందరు నా ప్రభా నీ రక్షణ కార్యమును కూడా నా తండ్రి తృణీకరించినంతగా నీకు దూరముగా బ్రతుకుచున్నారో వారందరినీ కూడా నా తండ్రి అయా నా తండ్రి మీరు ప్రేరేపించి నా తండ్రి నీ సన్నిధి క్రమములోనికి చేర్చండి దేవా. వారి హృదయములను వెలిగించండి దేవా. నీ భద్రత కలుగ చేయండి. అంతం వరకు నీలో నిలిచియుండినట్లుగా నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమ కలిగిన తండ్రి మీ నామమునకే వందనములు వందనములు వందనములు. స్తుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. సహాయము చేయండి దేవా. సహాయము చేయండి. కృప చూపించండి దేవా. అయా నీ రక్షణ కార్యము నా తండ్రి ప్రతి ఒక్కరిలో నా తండ్రి ప్రతి కుటుంబములో మీరు జరిగించి నా తండ్రి ముందుకు తీసుకువెళ్ళమని నీ ఏర్పాటు స్థితిని బట్టి నా తండ్రి నీ ప్రణాళికను బట్టి నా తండ్రి నీ ఉద్దేశములను అనుసరించే క్రమములో నా తండ్రి నీ బిడలకు నీ ప్రేరణ కలుగ చేస్తూ నా తండ్రి నిత్య జీవమును ప్రసాదించుమని అనేక యుగములకు నా తండ్రి నా ప్రభ తరతరములు దీవించబడి నా తండ్రి యుగ యుగాలు నా తండ్రి మరణము లేకుండా నిన్ను సమీపించి నా తండ్రి నీతో కలిసి బ్రతుకుటకు నా తండ్రి ఈ లోకమును జయించుటకు నా తండ్రి పోరాడుటకు నా తండ్రి నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా
ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు వందనములు స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా. కృపగలిగిన దేవా నీకే స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. అంతరంగమును శుద్ధి చేయండి దేవా, అవరోధములను తొలగించండి దేవా, ఆటంకములను తొలగించండి దేవా. నీకే స్తోత్రము రాజా, స్తోత్రము స్తోత్రము తండ్రి. ప్రపంచంలో నా తండ్రి అయా ఎన్నో అరాచకములు దురాగతములు నా తండ్రి, ఎన్నో దుశ్చర్యలు నా తండ్రి, ఎంతగానో నా తండ్రి కీడుకరమైన నా తండ్రి కార్యములు జరుగుతూ నీ జనులు ఎంతో నా తండ్రి ఇబ్బందులకు గురి అగుచున్నారు, వేధింపులకు గురి అగుచున్నారు దేవా. వారిని విడిపించండి దేవా, నీ కృపను బట్టి నీ కనికరమును బట్టి నా తండ్రి. అయా నా తండ్రి నా ప్రతి నీ బిడ్డ నా తండ్రి విడుదల పొందుటకు నీ కృప చూపించండి. అయా జరుగుచున్న యుద్ధమునకు నా తండ్రి, యుద్ధ వాతావరణమునకు నా తండ్రి నీ సమాధానం ఏమిటి, నీ ముగింపు ఏమిటి, నీ లెక్క ఏమిటి తెలియచెప్పండి. నీకే స్తోత్రము. మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనుచున్నాను. నీ లెక్క చొప్పున నా తండ్రి ప్రతిదీ నా తండ్రి మీరే నా తండ్రి నా ప్రభ చక్కదిద్దమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. కృపగలిగిన దేవా నీకే స్తోత్రము తండ్రి. హృదయములను శుద్ధి చేయండి దేవా, అంతరంగములను నా తండ్రి అయా నా ప్రభ మీరు శుద్ధి గావించండి. నీకే స్తోత్రము తండ్రి. నైజీరియాలో జరిగిన దురాగతమునకు నా తండ్రి నీ లెక్క సరిచేయండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు స్తుతులు స్తోత్రములు దేవా. అమెరికన్ దేశమునకు జరిగిన నా తండ్రి ఆర్థిక నష్టమును నా తండ్రి, అక్కడ జరుగుచున్న నా తండ్రి అగ్రదేశముగా వ్యవహరించే నా తండ్రి అగ్రనాయకులకు నా తండ్రి నీ శ్రేయస్సు నీ మేలు కలుగునట్లుగా నీ మార్గములో వారు నా తండ్రి ప్రపంచమును కాపాడు నిమిత్తము నా తండ్రి అయా నా తండ్రి నీ ఆజ్ఞానుసారముగా నీ పని చేయుటకు నా తండ్రి వారిని ప్రేరేపించి నా తండ్రి ఉన్నత స్థితిలో నా తండ్రి మీరు నిలవబెట్టమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా భారతదేశమును నీ కృపలో జ్ఞాపకం చేసుకో. అగ్రదేశముగా నా తండ్రి జనాభాలో వెలుగొందిన నా తండ్రి భారతదేశము నా తండ్రి నిజదేవుని ముద్రను నా తండ్రి నిజదేవుని ప్రేమను పొందే క్రమములో కూడా నా తండ్రి అగ్రస్థానములో నా తండ్రి నిలవబడుటకు నా దేవా. ఇక్కడ జరిగే నా తండ్రి ప్రతి ఒక్క నా తండ్రి వివాదమును నా తండ్రి ప్రతి ఒక్క దుశ్చర్యను నా తండ్రి మీరు ఖండించండి దేవా. నీకు వ్యతిరేక్తంగా పనిచేసే ప్రతి ఒక్క హృదయము నా తండ్రి ప్రేరేపించబడి నా తండ్రి అది తప్పు అని గ్రహించుకొని నా తండ్రి హిందూ దేశము గా పిలువబడుచున్న మా భారతదేశము నా తండ్రి అయా మున్ముందు నా తండ్రి రాబో తరములలో నా తండ్రి అధికమైన స్థితిలో నా ప్రభ అధికంగా దేవుని ప్రేమను పొందిన విషయంలో క్రమమును బట్టి నా తండ్రి వర్ధిల్లుతూ నా ప్రభ అనేక రీతులుగా నా తండ్రి అనేకమైన విధాలుగా నా తండ్రి దేశము వర్ధిల్లుటకు సుభిక్షంగా దేశ ప్రజలు బ్రతుకుటకు నా తండ్రి నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకే వందనములు. ఇరాన్ దేశములో నా తండ్రి నీ కృపను నిలిపించి నా తండ్రి అక్కడ జరిగిన యుద్ధమునకు నా తండ్రి సమాధానం ఏమిటి నా తండ్రి నిరంకుశత్వమును నియంత్రించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా వారితో మీరు మాట్లాడండి దేవా. అక్కడ జరిగే నా తండ్రి అరాచకమైన పరిస్థితులన్నిటికీ నా తండ్రి లెక్క చెప్పమని వేడుకొనుచున్నాను దేవా. లెక్కను సరిచేయండి దేవా. రహస్యముగా నీకు మొర్రపెట్టే నీ సంఘమును బట్టి నా తండ్రి వారి త్యాగమును బట్టి నా ప్రభ నీ కార్యము నా తండ్రి ఆ దేశములో జరిగించి నీ రాజ్య సింహాసనమును ఇరాన్ దేశమునందు ప్రతిష్ఠించమని వారు కూడా నీ రక్షణకు కారకులని నా తండ్రి అయా నా ప్రభ నాయన నీ రక్షణ పొందే క్రమములో ఉన్నారని మీరు ప్రణాళిక కలిగి ఉన్నారని నా తండ్రి ప్రతి నీ బిడ్డ మీద నా తండ్రి నీ ప్రణాళిక నిలిచి ఉన్నదని నా తండ్రి గుర్తెరుగుటకు నా తండ్రి ప్రతి ఒక్కరిలో ఉన్న నా తండ్రి మతోన్మాదము నా తండ్రి అణగదొక్కబడి నా తండ్రి అయా నా ప్రభ నిన్ను గుర్తెరుగుటకు నా తండ్రి మీ సన్నిధికి మీరు ఆహ్వానించమని వేడుకొనుచున్నాను దేవా. మీకే స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను. ఇజ్రాయేలు దేశమునకు నా తండ్రి నీ భద్రతా వలయమును నా తండ్రి మీరిచ్చి నీ ఏర్పాటు స్థితిని బట్టి నా తండ్రి వృద్ధి పొందిస్తూ నీ జ్ఞానముతో నింపి నా తండ్రి చిన్న దేశమైనప్పటికీ నా ప్రభ ఎంతగానో నా తండ్రి తారాస్థాయిలో అభివృద్ధి చెందుతున్న దేశమై ఉన్నది. ఎంతో జ్ఞానము కలిగిన దేశమై ఉన్నది. సంపన్న దేశమై ఉన్నది నా తండ్రి. అటు దేశమునకు బట్టి నా ప్రభ నీ కృపను బట్టి నా తండ్రి దేశములో జరగవలసిన ప్రతి మార్పు నా తండ్రి ప్రతి ఒక్క
ప్రణాళిక నా ప్రభ ప్రణాళికను అనుసరించి జరుగునట్లుగా నీ నిబంధన ప్రకారముగా ప్రతిదీ నా ప్రభ అయా నాయన సరిచేయబడినట్లుగా అక్కడ జరిగే నా తండ్రి ప్రతి భయంకరమైన ఆలోచన నా ప్రభ మీరు నియంత్రించండి దేవా. అక్కడ నా తండ్రి నీకు వ్యతిరేకంగా చెలరేగిన వారు ఎందరు ఉన్నారో వారి హృదయములు సరిచేయబడుటకు నా దేవా కృప చూపించండి, సరిచేయండి దేవా, ప్రేరణ కలిగించండి దేవా. నీ కార్యములు చేయుటకు ముందుకు వచ్చుటకు నా దేవా, దేశము కాపాడబడుటకు నా తండ్రి నీ కృపనివ్వండి. ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని మీరు సెలవిచ్చినట్లుగా నీ యొక్క నా తండ్రి వాగ్దానమును బట్టి నా తండ్రి ఇజ్రాయేలు దేశమును నా తండ్రి మీరు కాపాడండి దేవా. వ్యతిరేక్తంగా ఎన్నెన్ని దేశములు మారుచున్నవో, ఎన్ని దేశములు వ్యతిరేకముగా వ్యవహరిస్తున్నవో నా తండ్రి మీకు తెలుసు నా తండ్రి. ఎన్ని దేశములు వ్యతిరేకముగా ఉన్నా, వ్యతిరేక్తంగా వ్యవహరిస్తూ ఉన్నా నీ ప్రణాళిక నీ కృప నిరంతరము నిలిచి ఉండునంతగా నా తండ్రి ఇజ్రాయేలు నా తండ్రి ఎంతో నా తండ్రి నా ప్రభ వ్యూహాత్మకంగా ఇజ్రాయేలు పట్ల మీరు పనిచేస్తున్న నా గొప్ప దేవుడు నా తండ్రి. పడద్రోయబడిన యెరూషలేము దేవాలయమును నా తండ్రి, పడద్రోయబడిన ప్రాకారములను నా తండ్రి మీరు నిర్మించండి. నీ ప్రవక్తల ఆత్మ ఎందరికి ఇచ్చి ఉన్నారో, ఎవరికి మీరు ఇచ్చి ఉన్నారో, ఎవరు నా తండ్రి నీ దేవాలయ నిర్మాణమును జరిగించవలసి ఉన్నదో అయా నా తండ్రి నా ప్రభ అయా నా తండ్రి వారి యొక్క నా తండ్రి విధానము నా తండ్రి వారి ప్రేరణ నా ప్రభ నీ విధానములో జరిగిన తండ్రి వారు నా తండ్రి అట్టి పని పూనుకొనుటకు ఏ నీ ప్రణాళికలో ఏ నీ నీతితో నా తండ్రి వర్ధిల్లుతూ నా తండ్రి అధికముగా ప్రబలవలసి ఉన్నదో అయా నా తండ్రి వారు వెలికి వచ్చి నా తండ్రి నీ కార్యము చేయవలసి ఉన్నదో నీ వ్యూహమును బట్టి నా తండ్రి ప్రతి నీ బిడ్డను నా తండ్రి మీరు సిద్ధపరచండి. నీ పరిశుద్ధాత్మ నీ దైవ కాపుదల నా తండ్రి ఎందరికి ఉన్నదో, ఎందరు నా తండ్రి ఆ యొక్క దేశములో నా తండ్రి అయా నా ప్రభు నాయన పని చేయవలసి ఉన్నదో, నీ రాజ్యమును కట్టవలసి ఉన్నదో, నీ రాజ్యము కోసం నా తండ్రి నిన్ను నమ్మి నా తండ్రి నీ నీతిని బట్టి ప్రయాసపడుటకు నా దేవా నీ కృప చూపించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా నా తండ్రి నా ప్రభ ఇజ్రాయేలు రాజధానిగా నా తండ్రి అయా సమస్త దేశములను నా తండ్రి మీరు ప్రోగు చేసి నా ప్రభ ఏకరాజ్యము ఏకపాలన అయా నా తండ్రి వేయాండ్ల పరిపాలన జరిగించనయ్యున్న నీ క్రమాన్ని బట్టి నా తండ్రి నీ దైవరాజ్యము వ్యాపించే క్రమములో నా తండ్రి నీ బిడలందరినీ ఆయత్తపరచండి, సిద్ధపరచండి దేవా. అయా ఏ ఒక్కరిని నశించిపోనియద్దు దేవా, ఏ ఒక్కరిని దాటిపోవద్దు దేవా, ఏ ఒక్కడికి నా తండ్రి మీరు విముఖుడై ఉండవద్దు దేవా. నీకే స్తోత్రము దేవా. ఏ ఒక్కరిలో నా తండ్రి నీ రక్షణ కార్యము లోపించుటకు వీలు లేదు నా తండ్రి. నీ రక్షణ జరగవలసినదే తథ్యమే దేవా. నీకే స్తోత్రము తండ్రి. రక్షించండి దేవా, రక్షించండి దేవా. నూతన అనుభవాలు, నూతన పాఠములు, నూతన దైవ శక్తి, నూతన దైవ భయము కలిగిన తండ్రి నీ సన్నిధిని సమీపించుటకు నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. నూతన యెరూషలేములో నా తండ్రి నూతన అనుభవాలతో నా తండ్రి ప్రవేశించుటకు నా దేవా యెరూషలేము అనుభవము నా తండ్రి అయా నా ప్రభ పరలోకపు అనుభవాలు నా తండ్రి కలిగి నా తండ్రి బ్రతుకుటకు నా దేవా అయా నా తండ్రి అయా హెడెస్తును నా ప్రభ అయా నా తండ్రి హెడెస్తు బోధను నా ప్రభ మేము నమ్మునంతగా నా తండ్రి శరీరమును వీడి నా తండ్రి నీ సన్నిధి క్రమములో ఆత్మ నా తండ్రి ఎడెస్సులో నా తండ్రి సిద్ధపడుచున్న క్రమాన్ని బట్టి నా తండ్రి నీ జనులందరికీ మమ్మలను వదిలి వచ్చిన వారికి నా తండ్రి నిన్ను గుర్తెరగని వారికి నా తండ్రి అసలు నీవంటే తెలియని వారు కూడా ఉన్నారు దేవా, నిన్ను నమ్మని వారు కూడా ఉన్నారు దేవా. వారందరికీ నా తండ్రి సరిచేసి నీ నమ్మకమును పుట్టించి నా తండ్రి వారి హృదయములను నా తండ్రి మీరు వెలిగించి నా తండ్రి వారి ఆత్మలను పట్టి రక్షించండి దేవా. అయా నా తండ్రి నీ నాయన నీ పరలోకమునకు నా తండ్రి నీ దైవ సన్నిధికి నా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు అర్హులను చేయమని సిద్ధపరచమని వేడుకొనుచున్నాను దేవా. అయా ఏ ఒక్క ఆత్మను నశించిపోవుట నా తండ్రి నీకు ఇష్టం లేదు నా తండ్రి. ఆత్మల కాపరి ఆత్మల భారముతో మేము పనిచేయనట్లుగా, ఆత్మల భారముతో ముందుకు వెళ్ళినట్లుగా, ప్రార్థనా పరులుగా యోధులుగా నా తండ్రి ప్రార్థనా వీరులుగా తమ గురించి ప్రార్థన చేసే అనేక మందిని నా తండ్రి మీరు లేవనెత్తమని వేడుకొనుచున్నాను. కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి అయా నా తండ్రి. ఇంకా పలు ప్రాంతములలో, పలు రాష్ట్రములలో, పలు దేశములలో నా తండ్రి ఎంతగా నా తండ్రి ఎలాంటి దురాగతములు ఎక్కడెక్కడ నా తండ్రి చెలరేగుతున్నారో
ఎంతగా నా తండ్రి అయా నా తండ్రి దుశ్చర్యలకు పాల్పడుచున్నారో, దేశములు నా తండ్రి వేధింపు స్థితిలో నా తండ్రి అయా నా ప్రభా నాయన ఇబ్బందులు పడుచున్నవో అవన్నీ కూడా నా తండ్రి అయా మీరు విడిపించి నా తండ్రి నీ జనులకు నీ కృప నిలిచి ఉండునట్లుగా నా తండ్రి నీ కృప నివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. నీ రాజ్యమును ప్రకటించండి దేవా. నీ నీతిని చూపించండి దేవా. నీ ప్రణాళికను జరిగించండి దేవా. నీ చిత్తమును ప్రేమించే కృపనివ్వండి దేవా. నీ స్వాధీనపరచుకోండి దేవా. సర్వ స్వాధీన పరుడవైన నా గొప్ప దేవా, నీ నామమునకే వందనములు. దురాత్మను నా తండ్రి అయా నా తండ్రి గుర్తుపట్టుటకు నా దేవా నీ జనులందరికీ నీ కృపనిచ్చి నా తండ్రి వాని తలను చితకబడిచి నా తండ్రి నిత్య నరకాగ్నిలో నా తండ్రి అవి పడద్రోయబడి నా తండ్రి కాల్చబడే కృప నా తండ్రి నీ బిడ్డలందరికీ మీరు కలుగ చేసి సంపూర్ణ విడుదల, సంపూర్ణ నా తండ్రి అయా నా ప్రభా నాయన పాప క్షమాపణ ప్రతి నీ బిడ్డకు కలిగి నా తండ్రి ప్రతి ఒక్కరు నిన్ను నమ్మి నీ రక్షణ పొంది నా తండ్రి మారు మనసు పొంది నా ప్రభా బాప్తిస్మ క్రమమందు నా ప్రభా చేర్చబడి నా తండ్రి నీ జీవ గ్రంథమందు వ్రాయబడినట్లుగా నీ లెక్క చొప్పున నా తండ్రి ప్రతి ఒక్కరిని నా ప్రభా ప్రతి ఒక్కరిని నీ ప్రణాళిక చొప్పున నా తండ్రి మీరు సిద్ధపరచమని, లెక్కలు సరిచేయమని, నీ తీర్పులోనికి రాక నా తండ్రి నీ తీర్పు సమయంలో నా తండ్రి అయా నా ప్రభ అయా నా తండ్రి నీ త్రాసులో త్రూగునంతగా నా ప్రభ నీ బిడ్డలను మీరు సిద్ధము చేయమని వేడుకొనుచున్నాను దేవా. ఏ ఒక్కరిని వదిలిపెట్టవద్దు దేవా. ఏ ఒక్కరిని దాటిపోవద్దు దేవా. నిత్యుడు వగు తండ్రి నిత్య నివాసి నీకే స్తోత్రము 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 రాజా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా మీ నామమునకే వందనములు వందనములు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఈ ప్రపంచమును నా తండ్రి కాపాడుటకు నా తండ్రి నీవేర్పాటు చేసుకున్న నా తండ్రి నిన్ను బోధించుటకు, నిన్ను కనపరచుటకు, నిన్ను వ్యక్తపరచుటకు నా దేవా, నీ క్రియలను చేయుటకు నా తండ్రి నిన్ను గణపరచుటకు నా దేవా నీవేర్పాటు చేసుకున్న నీ దైవదాసులకు, దైవదాసురాండ్రులకు, సువార్థికులకు, సంఘ కాపరులకు, బోధకులకు, సేవకులకు, పరిచారకులకు, పాటలు పాడు వారికి, గాన ప్రతిగానములు చేయి వారికి, ప్రవక్తలకు నా తండ్రి సంగీత నాదము చేయి వారికి, వాయిద్యములు వాయించు వారికి ప్రతి ఒక్కరికి కూడా నీ కాపుదలను ఇవ్వండి దేవా. అయా నా తండ్రి అనేక రీతులుగా నీ పరిచర్యను విస్తరింప చేయండి. ఎక్కడ ఎవరిని వదిలిపెట్టక నా తండ్రి, ఎవరు ఎలాంటి శోధనలో ప్రవేశించక నా తండ్రి ఇరుకులో విశాలత కలిగి నా తండ్రి నెమ్మది కలిగి నా తండ్రి నీ పని చేయనట్లుగా నీ కృపనివ్వండి. వారి రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి. వారి ప్రయాణములలో తోడుగా ఉండండి. ఎలాంటి ప్రమాదములు ఇబ్బందులకు ఎదురు గురి కాకుండా నా తండ్రి వారు వారి కుటుంబాలు నా తండ్రి అయా నా తండ్రి కాపాడబడి నా తండ్రి నిత్యము నీలో జీవిస్తూ నా తండ్రి పోషించబడుతూ నా తండ్రి వారి ప్రత్యేకమైన అవసరతలను కూడా మీరు తీర్చమని, వారిని బలంగా నీ సన్నిధిలో నిలవబెట్టి వాడుకొనమని, ప్రతి నీ దైవదాసుని మీద, ప్రతి నీ దైవదాసురాలి మీద, ప్రతి నీ పని చేసే నీ బిడ్డ మీద, నీ శిష్యర్కము చేయించిన ప్రతి ఒక్క నా తండ్రి నీ ప్రజల మీద నా తండ్రి నీ నమ్మకము నుంచి నా తండ్రి మీరు పని చేయిస్తున్న క్రమాన్ని బట్టి నా తండ్రి నీ క్రమంలో నా తండ్రి వర్ధిల్లుతూ నా తండ్రి అక్రమమైన దానిని నా తండ్రి విసర్జిస్తూ ముందుకు వెళుతూ నా ప్రభ నీకై ప్రయాసపడుటకు నా తండ్రి నీ రాజ్యమును కట్టుటకు నీ కృప చూపించండి. అయా నా తండ్రి బూది గంతముల వరకు నా తండ్రి నీ పరిచర్యను విస్తరింప చేయండి దేవా. నీ కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. నీ పరిచర్యను ఇవ్వండి దేవా. కనికరము కలిగిన దేవా నీకే స్తోత్రము తండ్రి. అయా కనికర సంపన్నుడా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు 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 దేవా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు వందనములు స్తుతులు స్తోత్రములు తండ్రి. అయా నూతనముగా నీ సేవకు నా తండ్రి ఇంకా ఎందరూ రావాల్సి ఉన్నదో, ఎవరిని అభిషేకించినారో, ఎవరి మీద నా తండ్రి నీ ప్రణాళిక కలిగి నా తండ్రి ముందుకు తీసుకు వెళ్ళుట నా తండ్రి నీకు అంగీకృతమైనదో, నీకు ఇష్టమైనదో, నీ మేలును బట్టి నీ కృపను బట్టి నా తండ్రి ఏ స్థితిలో ఉన్న వారు ప్రేరేపించబడి నా తండ్రి తక్షణమే నీ పనికి వేగిరపడుటకు నా తండ్రి నీ కార్యము జరుగుటకు నా తండ్రి నీ ఉద్దేశములు నెరవేరుటకు నీ తలంపులు కలుగుటకు నా దేవా నీ కృప చూపించండి. నీ హృదయమును నా తండ్రి తెలుసుకొనుటకు నా తండ్రి ముందుకు వచ్చుటకు నా తండ్రి వారు వారి కుటుంబాలు దీవించబడుటకు నా తండ్రి వర్ధిల్లుటకు నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను. స్థానిక సంఘ కాపరులు రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా నా తండ్రి
గ్రామాలు జిల్లాలు నా తండ్రి పర్యటిస్తూ ఇంటర్నేషనల్ గా వాడబడుచున్న వారు అయా ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి దీవించబడినట్లుగా నీ కార్యమంతయు నా తండ్రి నీ ప్రణాళిక చొప్పున జరుగునట్లుగా నీ బిడలైన వారందరూ రక్షించబడినట్లుగా నీ రక్షణలోనికి వచ్చినట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా ప్రార్థింప చేయండి దేవా, కృప చూపించండి దేవా, దురాత్మను బంధించండి దేవా. అయా నీకే స్తోత్రము దేవా. లౌకికాత్మను బంధించండి, అయా దుష్ట శక్తులను బంధించండి, ముందుకు తీసుకువెళ్ళండి దేవా. నీకే స్తోత్రము దేవా. మున్ముందు నా తండ్రి పైనున్న వాటినే మేము వెతుకుటకు నా తండ్రి, అయా నా తండ్రి ఆకాశమందు ఆశీనుడు అయ్యన్న వాడిని నిన్ను మాత్రమే చూచుటకు నా తండ్రి, నీ మీద మాత్రమే నమ్మిక నిలిపించుటకు, నీకు భయపడుటకు నా దేవా, నీ వాక్యమును ప్రేమించుటకు నా తండ్రి, అంతరంగమును శుద్ధి చేసుకొనుటకు నా దేవా నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను. అయా కృప చూపించండి, కృప చూపించండి, కరుణించండి దేవా. కోత విస్తారముగా ఉన్నది నా తండ్రి, పనివారు పొదువుగా ఉన్నారు దేవా. నీ పనివారిని లేవనెత్తండి దేవా. అయా నీవిచ్చిన తలాంపులు నా తండ్రి, నీవిచ్చిన తలంతులు నా తండ్రి, నీవిచ్చిన ఆలోచనలు నా తండ్రి, నీ జనులందరూ నా తండ్రి నమ్మకముతో జరిగించినట్లుగా దైవ ప్రేరణ వలన ఎవరిలో నా తండ్రి ఎట్టి తలంపులు మీరు కలిగించి ఉన్నారో నీ రాజ్యమునకు నా తండ్రి ఏ రీతిగా ఉపయుక్తముగా ఎవరెవరు నా తండ్రి ప్రేరేపించబడుచున్నారో వారందరూ వర్ధిల్లుటకు, వారి ప్రేరేపణ బట్టి వారు పని చేయుటకు నా దేవా అయా నా తండ్రి నీ కృపనివ్వమని, నీ సిలువ చెంతకు ఆకర్షించమని, నీ పని అంతటిని నా తండ్రి అయా నా తండ్రి క్రమము తప్పకుండా సంపూర్తిగా మీరే జరిగించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము 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 రాజా. అయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి మీ నామములకే వందనములు వందనములు. సహాయం చేయండి దేవా, సహాయం చేయండి, కృప చూపించండి దేవా. నీ జనులకు నా తండ్రి నీ ఆరోగ్యం కలుగు నిమిత్తము మీరు ఏర్పాటు చేసిన నా తండ్రి అయా కొన్ని ప్రక్రియల ద్వారా నా తండ్రి నీ యొక్క నా తండ్రి వైద్యము జరుగు నిమిత్తము నా తండ్రి మీరు ఇచ్చిన నా తండ్రి మెడికల్ డిపార్ట్మెంట్ ని నా తండ్రి నీ కృపలో జ్ఞాపకం చేసుకోనండి. నీ కృపను బట్టి నా తండ్రి నీ జ్ఞానమును బట్టి వారు వర్ధిల్లుటకు నా దేవా, నీ జ్ఞానమును వారికి ఇచ్చి అవసరమైన వైద్య సేవలు నీ జనులకు నా తండ్రి జరగవలసిన క్రమములో నా తండ్రి సమయము మించిపోకుండా జరుగునట్లుగా నీ కృపనివ్వమని అయా నా తండ్రి నా కృప మెడికల్ డిపార్ట్మెంట్ డాక్టర్స్ ని నర్సెస్ ని పారామెడికల్ సిబ్బందిని నా తండ్రి నీ జ్ఞానముని ఇచ్చి నా తండ్రి వారిని వెలిగించి నా తండ్రి నీ కృపను బట్టి నీ జీవమును బట్టి నా తండ్రి అయా నా కృప వారు వారి కుటుంబాలు నా తండ్రి రక్షించబడుటకు నా తండ్రి దీవించబడుటకు నీ కృపనివ్వండి. అయా కమర్షియల్ వేలో నా తండ్రి మెడికల్ డిపార్ట్మెంట్ లో ఎన్నో నా తండ్రి నేడు దురాగతములు జరుగుతున్నవి నా తండ్రి, వాటన్నింటినీ మీరు ఖండించండి, వారికి బుద్ధి వివేచన కలిగించండి. వారు చేసేది నా తండ్రి వ్యాపారం కాదు, సేవ అనే దృక్పథంతో వారు వెలిగించబడుటకు ముందుకు వెళ్ళుటకు నీ సేవ చేయుటకు నా దేవా ఆశీర్వదించబడుటకు నిత్యరాజ్యమునకు వారసత్వమును పొందుటకు నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము 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 రాజా. అయా పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, ప్రేమామయుడా గొప్పవాడా, మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు తండ్రి. అయా నా తండ్రి ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఎందరో నా తండ్రి చేయుటకు నా తండ్రి సరైన పనులేక నిరుద్యోగములతో బాధపడుతున్నారు నాయన, నిరుద్యోగం అనే సమస్యతో వేధించబడుతున్నారు నాయన. కుటుంబాలు నా తండ్రి ఆర్థికంగా చితికిపోవచ్చున్నవి నా తండ్రి, అప్పుల భారంతో కృంగిపోవచ్చున్నవి నా తండ్రి. నీ విడుదల కల్పించండి, ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచండి దేవా. చేతి వృత్తులను నా తండ్రి మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరి చేతుల కష్టము నా తండ్రి ఆశీర్వదించబడి వృద్ధి నంది నా తండ్రి సంపూర్తిగా నా తండ్రి అయా నా కృప ఎవరి కష్టమును వారు అనుభవించుటకు నా దేవా నీ కృప చూపించండి. కష్టార్జితమును దీవించండి దేవా. నీకే స్తోత్రము 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 రాజా. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు వందనములు స్తుతులు స్తోత్రములు స్తోత్రములు తండ్రి. అయా నా తండ్రి చేతి వృత్తుల వారిని, వ్యవసాయ కూలీలను, కాంట్రాక్టర్స్ ని, టాపీ వర్కర్స్ ని, పెయింటర్స్ ని నా తండ్రి, కార్పెంటర్స్ ని నా తండ్రి అయా నా ప్రభా నాయన, అయా రియల్ ఎస్టేట్ వ్యవస్థలో పనిచేసే వారిని అయా నా ప్రభ ఇంకా ఎందరినో ఎందరినో ఎందరినో
ఎన్నో రీతులుగా కష్టపడుతున్న వారు, మైనింగ్స్ లో నా తండ్రి, బొగ్గు గనులలో నా ప్రభ అయా పని చేయిస్తున్న వారు, శ్రమిస్తూ ఉన్నవారు నా తండ్రి, చాలని బ్రతుకులతో నా ప్రభ బ్రతుకును ఈడిస్తున్న వారు నా తండ్రి, సమృద్ధి లేక నా తండ్రి అలవటిస్తున్న వారు నాయన, ప్రతి ఒక్కరిని మీరు దీవించండి దేవా. ప్రతి ఒక్కరికి నా తండ్రి నీ ఆశీర్వాదమును చూపించండి దేవా. నీ నమ్మకము చొప్పున నా తండ్రి, నీ ప్రేమ చొప్పున నా తండ్రి, ప్రతి ఒక్కరు వర్ధిల్లి ముందుకు వెళ్ళుటకు నా తండ్రి, నీ రాజ్యమును కట్టుటకు నా తండ్రి, అయా నీ రాజ్యమునకు నా తండ్రి, అయా ఆధారితముగా నా తండ్రి వృద్ధిలోనికి వచ్చి నా తండ్రి సకల విధములుగా కుటుంబాల రీతిగా తరతరములు ఆశీర్వదించబడుటకు నా దేవా, నీ ప్రేమను పొందుటకు నా దేవా, నీ కనికరము నివ్వమని వేడుకొనిచున్నాను దేవా. అయా నీకే స్తోత్రము 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 రాజా. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు వందనములు స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనిచున్నాను దేవా. అయా సహాయం చేయండి దేవా, సహాయం చేయండి, కనికరించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. కరుణా సంపన్నుడా మీ నామమునకే వందనములు దేవా. కనికరము చూపించండి దేవా, కృప చూపించండి. నీకే స్తోత్రము 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 రాజా. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాను. మరికొద్దిగా నా తండ్రి గత 30-40 సంవత్సరములుగా నా తండ్రి ఐటీ డిపార్ట్మెంట్ ద్వారా నా తండ్రి మీరు చేసిన సేవ ఎంతో నా తండ్రి, నా ప్రభ గొప్పది. ఎంతో మంది నీ బిడ్డలు నా తండ్రి ఆర్థికంగా నా తండ్రి బలపడి నా తండ్రి, ఆర్థిక అసమానతలు నా ప్రభ తొలగించబడి నా తండ్రి సమానులుగా ఎంచబడుతూ నా ప్రభ అయా నా తండ్రి ప్రతిష్టం చేసిన డిపార్ట్మెంట్ నా తండ్రి ఐటీ డిపార్ట్మెంట్ నా తండ్రి, నేడు ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి నా తండ్రి ఐటీ డిపార్ట్మెంట్ పరిస్థితి నా తండ్రి అయా నా ప్రభ నా దేవా మీరు సరిచేయండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావంతో నా తండ్రి మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా టెక్నాలజీ ధోరణిలో నా తండ్రి విచ్ఛిన్నమైపోతున్న నా తండ్రి జీవితాలకు నా తండ్రి నీ కృపనివ్వండి దేవా. నీ సమృద్ధిని కలిగించండి దేవా. ఉద్యోగములు కలుగునట్లుగా నా తండ్రి టెక్నాలజీకి ఉండవలసిన పరిధులను మీరు నిర్ణయించండి. అయా నీకే స్తోత్రము దేవా. ఎన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లు, ఎంత టెక్నాలజీ, ఎన్ని అల్గారిథములు నా తండ్రి ఎంత చెలరేగినప్పటికీ నా తండ్రి దాన్నంతటిని ప్రోగ్రామింగ్ చేయవలసినది నా తండ్రి, దాన్నంతటిని నా ప్రభ నడిపించవలసినది నీ జ్ఞానము, నీ పరిజ్ఞానము, నీ జనులు మాత్రమే నా తండ్రి. నా తండ్రి నీ ప్రణాళిక చొప్పున నీ జనులు నా తండ్రి ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా పోషించబడుటకు నా దేవా ఉద్యోగములనిచ్చి నా తండ్రి మారుతున్న కాలమునకు అనుగుణంగా టెక్నాలజీని గౌరవిస్తూనే నా తండ్రి దానిని ఎంతవరకు వాడుకొనవలసిందో అంతవరకు వాడుకొనుచు ముందుకు వెళ్ళుటకు నా తండ్రి దానికి ఉండవలసిన పరిధులను నా తండ్రి మీరు నిర్ణయించండి, నిర్దేశించండి దేవా. నీ జనులకు సహాయం చేయండి, నీ కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము 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 రాజా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనిచున్నాను దేవా. శ్రమ దినమందు కృంగిపోకుండా నా తండ్రి, వేదన పడకుండా నా తండ్రి, భయపడకుండా నా ప్రభ నీ మీద నమ్మకముతో నా తండ్రి ముందుకు వెళ్ళుటకు నా దేవా నీవున్నారని నా తండ్రి మీరు రుజువుపరుచినంతగా నా తండ్రి మీరు నమ్మునట్లుగా నా ప్రభ ఈ జనులందరికీ నీ నమ్మకమును పుట్టించి నా తండ్రి నిత్యరాజ్యమునివ్వమని వేడుకొనిచున్నాను దేవా. నిత్య జీవమునివ్వమని వేడుకొనిచున్నాను దేవా. నీ దయా సంకల్పమును బట్టి నీ దివ్య సన్నిధికి నా తండ్రి ప్రతి నిబిడని ఆకర్షించి నా తండ్రి హృదయములను వెలిగించమని మనోదీపమును నా తండ్రి ఆరిపోకుండా చేయమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము 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 రాజా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు వందనములు వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి, కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము దేవా, స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు, అయా మీ నామమునకే వందనములు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, పోలీస్ డిపార్ట్మెంట్ నా తండ్రి నీ కృపలో జ్ఞాపకం అందించుకొని వారిని ఏర్పాటు చేసిన నీ క్రమమును బట్టి నా తండ్రి వారికి నా ప్రభ నీ కృపనిచ్చి ఆరోగ్యమునిచ్చి బలమునిచ్చి శక్తినిచ్చి నా తండ్రి వారు వారి కుటుంబాలు నా తండ్రి
నాయన మేలుకరముగా నా తండ్రి ఆశీర్వాదకరంగా బ్రతుకుటకు నా దేవా నీ దీవెననిచ్చి నా తండ్రి నీ ప్రణాళిక చొప్పున యథార్థముగా నా తండ్రి వారి యొక్క నా తండ్రి సేవలు అందించుటకు దేశంలోని నా తండ్రి నా ప్రభ నాయన ప్రపంచ వ్యాప్తంగా నా తండ్రి నాయన నీతి న్యాయములు వర్ధిల్లుటకు నా తండ్రి శాంతి భద్రతలు కాపాడబడుటకు నా తండ్రి చట్టమును న్యాయమును నా తండ్రి మీరు కాపాడండి దేవా చట్ట వ్యతిరిక్తమైన పనులు నా తండ్రి న్యాయ వ్యతిరిక్తమైన పనులను నా తండ్రి మీరు నియంత్రించండి న్యాయబద్ధంగా చట్టరీత్యా నా తండ్రి ప్రతిదీ నా ప్రభ నీవిచ్చిన నా తండ్రి నీ పరలోకపు చట్టము ద్వారా నా తండ్రి సరిచేయబడినట్లుగా నా తండ్రి నీ కృప చూపించండి దేవా నీ పరలోకపు చట్టము నీ పరలోకపు యొక్క నా తండ్రి నా ప్రభ నీతి మాత్రమే నా తండ్రి ఈ భూమి మీద మీరు జరిగించండి దేవా అడ్డుపడుచున్న దురాత్మలన్నింటినీ నా తండ్రి మీరు ఖండించండి దేవా నీ జనులకు నా తండ్రి వాటి మీద మీరు అధికారం ఇచ్చి ఉన్నారు దేవా దాన్ని త్రొక్కుటకు నా తండ్రి పారద్రోలకు నా తండ్రి నడుము విరగగొట్టుటకు నా తండ్రి నీ కృపనిచ్చి నా తండ్రి దానిని నా కృప విచ్ఛిన్నము చేసే కృప విచ్ఛిన్నము చేసే అధికారము నా తండ్రి దాని మీద నా తండ్రి జయమును అధికారమును నా తండ్రి ఈ విడుదలైన వారందరికీ మీరు ఇచ్చినారు దానిని ఎలా అధికారమును ఎలా వాడుకోవాలో కూడా నా తండ్రి మీరే మార్గము చూపించి నా తండ్రి అధికారమును నా తండ్రి ఎవరి క్రమము చొప్పున వారిని వాడుకున్నటకు నా తండ్రి దురాత్మలన్నిటినీ నా తండ్రి బంధించి వేసి నా తండ్రి నిత్య నరకాగ్నిలో వేసి కాల్చివేయమని అడుగుచున్నాను దేవా నీకే స్తోత్రము 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 రాజా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనిచున్నాను కృప చూపించండి దేవా నీకే స్తోత్రము తండ్రి నా తండ్రి బ్యాంకింగ్ ఫినాన్స్ డిపార్ట్మెంట్స్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మున్సిపల్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ టెలిఫోన్ డిపార్ట్మెంట్ ఫైర్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ పోస్టల్ కొరియర్ డిపార్ట్మెంట్ అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ ఇంకా ఎన్నో డిపార్ట్మెంట్లు ఎన్నో సేవా సంస్థలు ప్రైవేట్ సెక్టార్స్ గవర్నమెంట్ సెక్టార్స్ వృద్ధాశ్రమాలు అనాథాశ్రమాలు నా తండ్రి ఎన్నో వ్యవస్థలు ఎన్నో సంస్థలు ఎన్నో డిపార్ట్మెంట్లు ఎంతగానో నా తండ్రి నీ క్రమం చొప్పున నీ ప్రేరణ చొప్పున నా తండ్రి నీవు ఇచ్చిన ప్రత్యేక నా తండ్రి నా తండ్రి నియమము చొప్పున నా తండ్రి రూపొంది నీ జనులందరికీ సేవ చేయనంతగా నా తండ్రి నా తండ్రి ఏ రీతిగా వ్యవహార శైలిలో నా తండ్రి ప్రామాణికముగా నా తండ్రి ఎంపిక చేయబడి ఉన్నవో అవన్నీ కూడా నా తండ్రి సక్రమముగా పనిచేయనట్లుగా నీ కృప చూపించండి వాటి నిర్వహణ కోసం నా తండ్రి మీరు ఎంపిక చేసిన ఉన్నతాధికారులను సాధారణ ఉద్యోగులను కాంట్రాక్ట్ బేసిస్ లో పనిచేసే వారికి నా తండ్రి నీ కృపనిచ్చి నా తండ్రి నీ మేలు కలుగునట్లుగా నా ప్రభ వారి యొక్క నా తండ్రి నా ప్రభ పరిస్థితులు నా తండ్రి వారి స్థితిలో నుంచి నీ ప్రతినిధులుగా వ్యవహరిస్తూ వారు వారి కుటుంబాలు రక్షించబడుటకు దీవించబడుటకు వారి ప్రతి అవసరమును మీరు తీర్చి నా తండ్రి వారికి నా తండ్రి మారు మనసునిచ్చి రక్షణనిచ్చి నా తండ్రి నీలోనే నీ ద్వారా నీ రాజ్యము కోసం నీ నీతి కోసం నీ న్యాయం కోసం నీ చట్టం కోసం నా తండ్రి విశ్వ న్యాయస్థానంలో నా తండ్రి తీర్పులో నా తండ్రి నీ త్రాసులో త్రూగునంతగా నా ప్రభ నా ప్రభ నా దేవా నా తండ్రి నా ప్రభ ప్రతి ఒక్కరిని మీరు బలపరచమని ముందుకు తీసుకెళ్లమని వేడుకొనుచున్నాను దేవా నీకే స్తోత్రము రాజా మీ నామమునకే వందనములు అంగహీనులు అనాథులు వృద్ధులు వికలాంగులు విధవరాండ్రులను నా తండ్రి నీ కృపలో జ్ఞాపకం చేసుకో ప్రతి కుటుంబాన్ని నా తండ్రి మీరు కాపాడండి దేవా ప్రతి కుటుంబము నా తండ్రి వర్ధిల్లునట్లుగా ప్రతి అవసరము తీర్చబడినట్లుగా ప్రతి ఒక్కరికి నా తండ్రి నీ సహాయ సహకారములు అందించండి ఎవరి జీవితములలో ఎలాంటి లోటులు ఉన్నా వాటన్నిటిని భర్తీ చేసే నా గొప్ప దేవుడు నా తండ్రి నీకు అసాధ్యమైనది ఏది లేదు నా తండ్రి మీ జనుల పక్షముగా మీరే నిలిచి నా తండ్రి కాపాడమని వేడుకొనిచున్నాను దేవా కృపనివ్వండి దేవా నీకే స్తోత్రము తండ్రి స్తోత్రము దేవా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు వందనములు సహాయము చేయండి దేవా సహాయము చేయండి కృప చూపించండి దేవా కనికరించండి దేవా నీకే స్తోత్రము 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 రాజా పరిశుద్ధుడా 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 జీవము కలిగిన తండ్రి మీ నామమునకే వందనములు వందనములు సహాయము చేయండి కృప చూపించండి దేవా నీకే స్తోత్రము స్తోత్రము తండ్రి మీ నామమునకే వందనములు వ్యవసాయదారులను మీరు కాపాడండి దీవించండి కృపనివ్వండి దేవా వారిని వర్ధిల్లు చేయండి కుటుంబాలను కాపాడండి దేవా వ్యవసాయదారులకు నా తండ్రి నీ కృపనిచ్చి నా తండ్రి నీలో నిలిచి ఉండినట్లుగా నీ సన్నిధి కాంతిని నా తండ్రి వారు పొందినట్లుగా వారు చేసే పని నా తండ్రి వృద్ధి చెంది నా తండ్రి వారు పోషించబడుతున్నా తండ్రి అనేక మంది పోషించబడినట్లుగా మంచి పంట దిగుబడులు కలిగిన తండ్రి
మీరే నా తండ్రి దీవించమని అడుగుతున్నాను. అయా పంట భూములకు నా తండ్రి నీ సారం, అయా నా తండ్రి మంచి సారమునివ్వండి దేవా, నీకే స్తోత్రము దేవా. మంచి నా తండ్రి విత్తనములు విత్తగలిగిన తండ్రి, మంచి పంటలు నా తండ్రి సక్రమముగా మంచి దిగుబడులతో పండి నా తండ్రి నీ జనులందరికీ మేలు కలుగు నిమిత్తము, ఎలాంటి కలుగులు నా తండ్రి ఎక్కడా సంభవించకుండా పోషించబడి నిమిత్తము నా తండ్రి, అయా నా తండ్రి విత్తబడిన ప్రతి పంట నా తండ్రి అయా మంచి పంట దిగుబడితో నా తండ్రి కోయబడినట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను దేవా. నీ పరిశుద్ధాత్ముని ద్వారా నా తండ్రి నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను దేవా. ఆత్మ కార్యములను జరిగించండి దేవా. ఆత్మ సహాయమును కాపుదలను నా తండ్రి మీరు అందించమని అడుగుచున్నాను. పాడి పంటలను పశుపక్షాదులను మీరు దీవించండి అయా నా తండ్రి. వాటి పట్ల నా తండ్రి అయా నీ కృప నిలిపి ఉంచి నా తండ్రి వాటిలో కలిగే నా తండ్రి జబ్బులకు కూడా నా తండ్రి అయా నా తండ్రి మీ పరమౌషధములను వాడి నా తండ్రి బాగు చేయమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాను. కృప చూపించండి దేవా, కృప చూపించండి. వివాహం కాని బిడ్డలకు నా తండ్రి వివాహ బంధములు ఏర్పాటు చేయండి దేవా. సాటి అయిన సహాయమును మీరు దయచేయండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. వివాహం అన్ని విషయములలో ఘనమైనదని మీరు సెలవిచ్చినట్లుగా నా తండ్రి నీ ఘనతను బట్టి నా తండ్రి ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి వివాహమందు ఘనపరచబడి నా తండ్రి వర్ధిల్లుటకు నా తండ్రి సంపూర్ణమైన స్థితిలో నీ ప్రణాళికలో నా తండ్రి నీ జీవనము పొందుతూ నా తండ్రి నీ రాజ్యమునకై ప్రయాసపడుటకు నా తండ్రి నీ కృప చూపించమని నా తండ్రి వివాహ విషయములలో ఎన్నో సంవత్సరముల నుంచి నా తండ్రి జాప్యము జరుగుతున్న వారిని, ఆలస్యం అగుచున్న వారికి నా తండ్రి నీ కృపనిచ్చి నా తండ్రి ఆయా నీ కార్యము ముందుకు తీసుకొని వచ్చి నా తండ్రి అయా నా తండ్రి వారి వారి బంధములను నా తండ్రి వారి వారి జతలను నా తండ్రి వారికి సరిచేసి నా తండ్రి మీరే అందించి వర్ధిల్ల చేయమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము 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 రాజా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమ కలిగిన వాడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. వివాహ వ్యవస్థను నా తండ్రి అయా నా విలువను గౌరవమును నా తండ్రి మీరు కాపాడమని వేడుకొనిచున్నాను దేవా. విడాకుల కోసం ప్రయత్నించే వారిని హెచ్చరించండి, బుద్ధి చెప్పండి దేవా. ఆల్రెడీ విడాకులు తీసుకుని విడిపోయిన వారిలో కూడా నా తండ్రి నీ పశ్చాత్తాపము కలుగునట్లుగా ఎట్టి కళంకము లేకుండా నీ చిత్తం అయితే అట్టివారు కూడా నా తండ్రి సరిచేయబడి నా తండ్రి కలుచుట నా తండ్రి అయా వివాహ బంధమందు వర్ధిల్లే క్రమమును బట్టి నా తండ్రి ఒకరినొకరు గౌరవించుకుంటూ ప్రేమించుకుంటూ ముందుకు వెళ్ళుటకు నా తండ్రి వారి మధ్యలో ఉన్న విభేదములను అభిప్రాయ భేదములను నా తండ్రి తగాదాలను నా తండ్రి మీరు సరిచేసి నివారించి నా తండ్రి జీవితములను కట్టమని దేవుడు జతపరిచిన దానిని మానవుడు వేరుపరచకూడదని నా తండ్రి ప్రతి నీ బిడ్డ గుర్తెరిగి నా తండ్రి ముందుకు వెళ్ళుటకు నా దేవా నీ కృపనివ్వమని నా తండ్రి ప్రతి జీవితాన్ని నా తండ్రి కుటుంబ రీత్యా వర్ధిల్లునట్లు చేసి నా తండ్రి కుటుంబ విలువలతో కాపాడి సమాజంలో గౌరవించబడినట్లుగా కుటుంబ జీవితాలలో నా తండ్రిని సంతృప్తిని మేలును కలుగ చేయమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రం రాజా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమ కలిగిన వాడా మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనిచున్నాను. ప్రతి దినము ప్రతిరోజు నా తండ్రి ఎవరెవరు నా తండ్రి ఏమి మంచి కార్యము నా తండ్రి నీ మీద ఆధారపడి నీ మీద నమ్మకంతో ప్రార్థన చేసి ముందుకు వెళ్ళుచున్నారు వారందరినీ దీవించండి. వారి ప్రార్థన అవసరతలను నా తండ్రి మీరు తీర్చండి దేవా. నీకే స్తోత్రం తండ్రి. అయా మీ నామమునకే వందనములు కొనుగోలు అమ్మకములు అయా నా తండ్రి నా ఇంకా నా తండ్రి ఉద్యోగ ప్రారంభములు బిజినెస్ ప్రారంభములు నా తండ్రి శంకుస్థాపనలు గృహప్రవేశములు పుట్టినరోజు వేడుకలు దినోత్సవములు వివాహ కార్యములు వేడుకలు దినోత్సవములు నా తండ్రి ఇంకా ఎన్నెన్ని మంచి కార్యములతో ఎంతగా వర్ధిల్లే క్రమంలో నీ ప్రణాళికను బట్టి నా తండ్రి ఎవరు నా తండ్రి ముందుకు వెళ్ళుచున్నారో నా తండ్రి వారందరికీ నా తండ్రి మీ దీవెన కలిగించి నా తండ్రి నీ కృపనిచ్చి నా తండ్రి కావలసిన సహాయములు సహకారములు నా తండ్రి మీరందించి నా తండ్రి నీ కృపానుభవంలో నా తండ్రి మీ మేలు కలుగునట్లుగా నా ప్రభ వారి జీవితాలను వారి అవసరతలను నా తండ్రి మీరు నా తండ్రి ఆయన వారి జీవితములను కట్టి వారి అవసరతలను తీర్చమని వారు ప్రారంభించిన ప్రతి పని నా తండ్రి సకాలంలో పూర్తి చేయబడి నా తండ్రి నిన్ను మహిమపరచుటకు నీ చిత్తమును ప్రేమించుటకు నా దేవా సత్యము నుంచి సర్వసత్యములోనికి నడిపించబడుటకు నా తండ్రి నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను. దినము నా తండ్రి ఎంతో ప్రయాసముతో దూర ప్రాంతములకు ప్రయాణములై వెళ్లే వారిని నీ కృపలో జ్ఞాపకం అందించుకోనండి. ఆయా జీవనోపాధి నిమిత్తము నీ పరిచర్య పని కోసము మరి ఏ ఇతర మంచి కార్యముల కోసము ఎవరెవరు ఎక్కడెక్కడికి ప్రయాణములై
వెళుచున్నారో వారి ప్రయాణములలో మీరు తోడుగా ఉండండి. మరలా ఇంటికి తిరిగి వచ్చి పర్యంతం నీ కాపుదలనివ్వండి. వారి చుట్టూ నీ భద్రతను ఏర్పాటు చేయండి. ఎలాంటి ప్రమాదములు, ఆపదలు, విపత్కర పరిస్థితులు ఎదురు కాకుండా ఏ ఒక్కరు నా తండ్రి నా తండ్రి భయపడకుండా, దురాత్మల చేత ప్రేరేపించబడకుండా, దురాత్మల చేత అపహరించబడకుండా నా తండ్రి వారి పనులన్నీ సక్రమంగా ముగించుకొని నా తండ్రి ఎలాంటి ప్రమాదములలో చిక్కుకొనకుండా నా తండ్రి ఎలాంటి నష్టములు లేకుండా నా తండ్రి త్వరితగతిన నా తండ్రి వారి వారి గమ్యస్థానములకు చేరి ఇది స్తుతించుటకు కుటుంబ సమేతముగా ఆనందిస్తూ ఆరాధించుటకు నా దేవా నీ కృప చూపించమని కుటుంబములను జీవితములను నా తండ్రి మీరు కట్టమని వేడుకొనిచున్నాను దేవా. నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు. లోగో పైలట్స్, కండక్టర్స్, బస్ డ్రైవర్స్, ఆటో క్యాబ్ డ్రైవర్స్, లారీ డ్రైవర్స్, కార్ డ్రైవర్స్, బోటింగ్ చేసేవారు, ట్రైన్ మార్గంలో వెళ్లేవారు నా తండ్రి నీ జ్ఞానమును పొంది నా తండ్రి నీ మార్గమందు నా తండ్రి సక్రమంగా నా తండ్రి వారు డ్రైవింగ్ నా తండ్రి చేయనట్లుగా, జనులందరూ కాపాడబడినట్లుగా, వారు వారి కుటుంబాలు వర్ధిల్లినట్లుగా నా తండ్రి నీ జీవమునిచ్చి నీ కృపనిచ్చి నా తండ్రి నీ ప్రణాళిక చొప్పున నా తండ్రి ప్రతి ఒక్కరిని ముందుకు నడిపింప చేయమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. పరిశుద్ధుడా, 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 ప్రేమ కలిగిన వాడా, మీ నామమునకే వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనిచున్నాను. కృపామయుడా, మీ నామమునకే వందనములు తండ్రి. అంతరంగమును శుద్ధి చేయండి దేవా. అవరోధములను నా తండ్రి మీరు తొలగించండి దేవా. ఆలోచనలను సరిచేయండి దేవా. వృద్ధి పొందించండి దేవా. నీ క్రమం చొప్పున నా తండ్రి నిస్వార్థముగా, నిందారహితముగా మేము వ్యవహరిస్తూ నా తండ్రి నిర్దోషులముగా నీ సన్నిధిలో అగపట్టుటకు నా తండ్రి నీ కృప చూపించండి. హృదయములను శుద్ధి చేయండి దేవా. అంతరంగములను నా తండ్రి నా తండ్రి మీరు కడగండి దేవా. హిసోపుతో నా తండ్రి మీరు కడిగి శుద్ధి చేసి నా తండ్రి నా తండ్రి నీ సారమును, నీ మర్మమును, నీ రహస్యములను నా తండ్రి మా మదిలో ఉంచి నా తండ్రి వ్యూహాత్మకముగా నా తండ్రి ఈ రాజ్య వ్యాప్తిలో ఉపయోగపడు నిమిత్తము ప్రతి నీ బిడ్డను నీకు సిద్ధము చేసి వాడుకొనమని నీకు ఉపయుక్తమైన వేరుకరమైన పాత్రలుగా మీరు ఎన్నిక చేయమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము తండ్రి. మీ నామమునకే వందనములు, వందనములు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు రాజా. నీకే స్తోత్రము తండ్రి. అప్పుల ఊబిలో నా తండ్రి కూరుకుని పోయిన వారిని, రుణముల చేత వేధించబడుతున్న వారిని, అనేక రకాలుగా నా తండ్రి పీడించబడుతున్న వారిని మీరు విడిపించండి దేవా. నా తండ్రి తీసుకున్న అప్పులు, రుణములు నా తండ్రి సమస్తము కూడా నా తండ్రి సక్రమముగా సకాలంలో నా తండ్రి నా తండ్రి కట్టగలిగిన నా తండ్రి స్థితిని నా తండ్రి చేతుల కష్టార్జితను నా తండ్రి మీరు దీవించి ఇచ్చి నా తండ్రి రుణ విముక్తులను చేయమని దీవించమని కృప చూపించమని కరుణించమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా, మీ నామమునకే వందనములు, వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి దేవా. నా తండ్రి బ్యాంకులలో నా తండ్రి నా తండ్రి బంగారు నగల మీద ఉన్న రుణములు నా తండ్రి నా తండ్రి ఇంకా నా తండ్రి హౌసింగ్ లోన్స్ నా తండ్రి నా తండ్రి ఇండ్ల మీద ఉన్న రుణములు నా తండ్రి ఇంకా నా తండ్రి నా ప్రభ నా తండ్రి నా ప్రభ తోటి వారి దగ్గర చేసిన రుణములు నా తండ్రి ఇంకా ఎక్కడెక్కడ ఎవరెవరు నా తండ్రి ఎలాంటి రుణములతో ఇబ్బంది పడుతున్నారు అవన్నీ కూడా నా తండ్రి సకాలంలో సక్రమంగా కట్టుకోగలిగిన స్థితి నా తండ్రి సమృద్ధి జీవమును నా తండ్రి మీరు అందించి నా తండ్రి నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను దేవా. అధిక మొత్తములో వడ్డీలు వసూలు చేసే వారిని హెచ్చరించండి, బుద్ధి చెప్పండి దేవా. ఈ సమన్యాయము జరిగించండి దేవా. ఎవరి చేతుల కష్టం వారు సంతృప్తిగా అనుభవించుటకు నా తండ్రి సమానత్వముగా ప్రతి ఒక్కరు నా తండ్రి సమగ్రముగా నీలో మేలు పొందు నిమిత్తము నా తండ్రి ప్రతి దురాశను నా తండ్రి మీరు ఖండించండి దేవా. స్వార్థముతో నా తండ్రి తాకట్టు పెట్టబడిన వస్తువులను సైతం అపహరించాలని నా తండ్రి నా తండ్రి కుతంత్రంతో నా తండ్రి ఎందరో నా తండ్రి వడ్డీల భారమును నా తండ్రి అమాయకులైన జనుల మీద మోపుచున్నారు దేవా. వారికి నా తండ్రి మీ గద్దింపునివ్వండి, మీ హెచ్చరికలు దారి చేయండి. పొట్టి జక్కయ్యకు మాదిరిగా నా తండ్రి వారు వసూలు చేసిన నా తండ్రి వడ్డీలన్నీ నా ప్రభ జక్కయ్య మరలా నా తండ్రి ఎవరి దగ్గర తీసుకున్న దానికి రెండు నా తండ్రి అన్ని రెట్లుగా నా తండ్రి వారికి తిరిగి ఇచ్చిన క్రమముగా నా ప్రభ అట్టి వారు నా తండ్రి అట్టి రీతిగా నా తండ్రి ఈ సమానత్వము కలిగి నా తండ్రి
ఎవరికి చేతుల కష్టము వారి సంతృప్తిగా అనుభవించుటకు కృప చూపించమని నీ మేలు కలిగించమని వేడుకొనుచున్నాను. కృప చూపించండి దేవా, కృప చూపించండి. కరుణామయుడా, మీ నామమునకే వందనములు. అయా నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా, మీ నామమునకే వందనములు. విడిపించండి దేవా, నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, మీ నామమునకే వందనములు. సహాయము చేయండి దేవా, రుణ విముక్తులను చేయండి దేవా, వడ్డీ వ్యాపారులను గద్దించండి, సమానత్వమునివ్వండి దేవా. సక్రమముగా నా తండ్రి నీ మేలుతో దీవించబడినట్లుగా, నీ జనులందరూ ముందుకు వెళ్ళినట్లుగా నీ కృపనివ్వమని, నీ మేలు కలిగించమని వేడుకొనుచున్నాను దేవా, నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా, మీ నామమునకే వందనములు. సహాయం చేయండి దేవా, సహాయం చేయండి. కృప చూపించండి దేవా, కరుణించండి దేవా, నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా, ప్రేమామయుడా, మీ నామమునకే వందనములు. సహాయం చేయండి, కృప చూపించండి దేవా. అయా ఆత్మహత్యతో ప్రేరేపించబడుచున్న వారిని ఆత్మలు నా తండ్రి, అయా నా తండ్రి విచ్ఛిన్నమైపోతున్న వారిని నా తండ్రి మీరు కాపాడండి దేవా. అటు దురాగతములు నా తండ్రి మీరు ఖండించండి. ఆ రీతిగా ప్రేరేపించే దురాత్మలు నా తండ్రి నాశనము చేయబడి బంధించబడి నా తండ్రి, ఎవరిలో అలాంటి ఆలోచనలు నా తండ్రి కలగకుండా నా తండ్రి, ఆత్మహత్య భయంకరమైన పాపము అని నా తండ్రి, ఘోరమైన నేరమని నా తండ్రి ప్రతి ఒక్కరు గుర్తెరిగి నా తండ్రి దాని నుంచి బయటికి వచ్చుటకు నా తండ్రి, అట్టి ఆలోచనలు నా తండ్రి ఎందరిలో చెలరేగుతున్నవో, ఎందరూ నా తండ్రి వికులైపోతున్నారో ఆ రీతిగా ప్రేరేపించబడి వారి కుటుంబాలకు నా తండ్రి, అయా నా ప్రభ వారి జీవితాలకు వారి ఆత్మకు నా తండ్రి చెడు తెచ్చుకునే వారై ఉన్నారో వారందరినీ మీరు గద్దించండి దేవా. వారిలో నా తండ్రి నీ నీతిని ఉంచి నా తండ్రి, నీ సత్యమును కనపరిచి నా తండ్రి నీ వెలుగు కలుగునట్లుగా నా తండ్రి నీ సన్నిధికి ఆహ్వానించండి. నీ వెలుగు జీవితమునివ్వండి దేవా. వారి ప్రయత్నములను వారు మాని నా తండ్రి, సమస్య వేళ రోదనలు నా తండ్రి, నా తండ్రి గెలుచుటకు పోరాడుటకు నీలో నిలిచి ఉండుటకు నా తండ్రి నిరంతరమైన కాపుదల అనుగ్రహించుటకు ప్రతి నీ బిడ్డను నా తండ్రి మీరే కాపాడమని, వెలుగునివ్వమని, జీవమునివ్వమని, శక్తినివ్వమని, బలమునివ్వమని వేడుకొనిచున్నాను దేవా. వెలుగు జీవితంలో నా తండ్రి వర్ధిల్లు కృప నా తండ్రి ప్రతి నీ బిడ్డకు నా తండ్రి మీరు కలుగ చేయండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి, కృప చూపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా, ప్రేమామయుడా, గొప్పవాడా, మీ నామమునకే వందనములు చెల్లించుకొనిచున్నాను దేవా. స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు దేవా. స్తుతులకు పాత్రుడా, సజీవుడవైన నా గొప్ప తండ్రి, మీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనిచున్నాను దేవా. అయా నీకే స్తోత్రము తండ్రి. వ్యాధి బలహీనతతో బాధపడుచున్న వారిని నా తండ్రి మీరు విడిపించండి. థైరాయిడ్, రక్తహీనత, హార్మోన్ ఇంబ్యాలెన్స్, అరికాలు అరిచేతుల మంటలు, గాల్ బ్లాడర్ సమస్యలు, అల్సర్స్, బీపీ, షుగర్ వ్యాధులు, చెవి, ముక్కు, గొంతు సంబంధిత వ్యాధులు, నరములు, ఎముకలు, కండరములు, మూలిగ నా తండ్రి కంటి సంబంధిత వ్యాధులు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, కిడ్నీ, లివర్, హార్ట్, బ్రెయిన్ సంబంధిత వ్యాధులు, వెన్ను సంబంధిత వ్యాధులు, లంగ్ సంబంధిత వ్యాధులు, భయంకరమైన రోగములు, జబ్బులు నా తండ్రి ప్రతి ఒక్కటి కూడా నా తండ్రి నయం చేయబడినట్లుగా ఈ పరలోకపు ఔషధములను ఇచ్చి నా తండ్రి, నీ పరలోకపు వైద్యము ద్వారా నా తండ్రి, నీ కృప ద్వారా నా తండ్రి, నీవిచ్చిన మూలికల ద్వారా నా తండ్రి సమస్తము నా తండ్రి ఆరోగ్యముగా కాపాడబడుటకు నా దేవా నీ కృప నివ్వమని వేడుకొనిచున్నాను దేవా. నీ ప్రక్రియలో స్వస్థత నొందవలసిన వారు స్వస్థపరచబడుటకు నా దేవా నీ కృపనివ్వండి. నీ అద్భుతములు జరగవలసిన చోట నా తండ్రి నీ అద్భుతములను జరిగించండి దేవా. ప్రతి ఒక్కరిని ఆరోగ్యవంతులుగా మీరు కాపాడండి. నడుము నొప్పి, ఫైల్స్ వ్యాధి నా తండ్రి, అయా నా ప్రభ, మోకాళ్ళు నా తండ్రి, నా ప్రభ నా తండ్రి, నా ప్రభ ఇంకా నా తండ్రి పలు విధమైన సమస్యలు నా తండ్రి ఇబ్బంది పడుచున్న వారికి నా తండ్రి నీ విడుదలనివ్వండి దేవా. నీకే స్తోత్రము దేవా. నీ కాపుదలనివ్వండి దేవా. సిద్ధపరచండి దేవా, స్థిరపరచండి, కృపనివ్వండి దేవా, బలపరచండి దేవా. కృపామయుడా, మీ నామమునకే వందనములు. స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాను దేవా. బలహీనతలన్నింటినీ తొలగించండి దేవా, బలపరచండి దేవా. ఆరోగ్యమునివ్వండి, బలమునివ్వండి, ఆరోగ్యం పట్ల అవగాహన ఇచ్చిన తండ్రి
ఆరోగ్యంగా సంతృప్తిగా నా తండ్రి నిత్యము మీ సన్నిధిలో కనబడుటకు నా దేవా, నిన్ను స్తుతించుటకు ఆరాధించుటకు నా తండ్రి, నీలో నా తండ్రి నా ప్రభా అయా నా తండ్రి విలువ పెట్టి కొనబడి వారై నా తండ్రి, ఈ సంఘమందు చేర్చబడి నా తండ్రి, నీ రక్తమాంసములలో పాలి భాగస్తులై నా తండ్రి, ఈ హృదయంలో చోటు సంపాదించి నా తండ్రి, నీ ప్రసన్నతను అనుభవిస్తూ నీ ప్రత్యక్షతలో నా తండ్రి అనేక రీతిలుగా వర్ధిల్లుటకు నా దేవా, నీ ప్రక్కనే కూర్చుండుటకు నా తండ్రి, ఈ నీతి రాజ్యమును కట్టుటకు, ఈ నీతి రాజ్యమందు అధికారం అనుభవించుటకు, ఈ అధికారమును పొందుటకు నా దేవా, నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను దేవా. ఆరోగ్యమునివ్వండి దేవా, నీకే స్తోత్రం తండ్రి. అయా మీ నామమునకే వందనములు తండ్రి, వందనములు వందనములు వందనములు. హాస్పిటల్లో మరణ పడకల మీద ఉన్న వారిని, మరణమునకు చేరువైన వారిని, ఎమర్జెన్సీ కండిషన్ లో ఉన్న వారిని, అయా నా తండ్రి కోమాలో ఉన్న వారిని మీరు విడిపించండి. నిత్య జీవమునిచ్చి నా తండ్రి వారిని బ్రతికించండి. నీ కృప చొప్పున, నీ ప్రణాళిక చొప్పున జరగవలసిన రీతి నా తండ్రి, అయా నా తండ్రి వారు విడిపించబడవలసిన క్రమమందు విడిపించబడి నా తండ్రి, నీ సాక్షులుగా నిలవబడుటకు నా తండ్రి, నీ కార్యమంతయు భూమి మీద సమృద్ధిగా సక్రమంగా జరుగుటకు నా దేవా, నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము 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 రాజా. అయా పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, ప్రేమామయుడా గొప్పవాడా, మీ నామమునకే వందనములు. దురాగతములన్నిటిని మీరు ఖండించండి దేవా, దుశ్చర్యలను ఖండించండి దేవా. నీకే స్తోత్రము 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 రాజా. అయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ప్రేమామయుడా గొప్పవాడా, మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. కృపనివ్వండి దేవా, కనికరించండి దేవా, కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము దేవా. మానసిక రుగ్మతులతో నా తండ్రి బాధపడుచున్న వారిని, వేధించబడుచున్న వారిని, జీవితములు విచ్ఛిన్నమైపోయి నా తండ్రి ఆయా కుటుంబములు నా తండ్రి చిన్న భిన్నమైపోయిన వారిని నా తండ్రి మీరు విడిపించండి దేవా. నీ చిత్తమును బట్టి నా తండ్రి, నీ ప్రేమను బట్టి నా తండ్రి, నీ కనికరమును బట్టి నా తండ్రి వారు ఆదరించబడి నా తండ్రి వారిలో నీ మేలు నీ సహాయము కలుగునట్లుగా, భార్య దొరికిన వారికి వేరు దొరికినని మీరు సెలవిచ్చినట్లుగా నా తండ్రి, అయా నా ప్రభ వారి జీవితాలు కట్టబడు నిమిత్తము నా తండ్రి వారిలో నా తండ్రి నీ కార్యమును జరిగించి నా తండ్రి నెమ్మదిపరిచి నా ప్రభ, అయా నా తండ్రి నా ప్రభ నీ ప్రణాళిక చొప్పున వారు వర్ధిల్లుటకు నా దేవా, నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. వారి మీద వారి కుటుంబములలో నా తండ్రి పనిచేసే దురాత్మలను నా తండ్రి మీరు కొట్టివేయండి దేవా. దుష్ట శక్తులను మీరు బంధించండి దేవా. అంధకారం అంతటిని తీసివేయండి దేవా. వారి కుటుంబములను నా తండ్రి మీరు వెలిగించమని వేడుకొనుచున్నాను. ఆర్టిజం, మెంటల్ తనం, యాంగ్జైటీ, డిప్రెషన్ ఇంకా ఎన్నో పలువిధమైన సమస్యలతో బాధపడుచున్న వారు ఎందరో ఉన్నారు నా తండ్రి. వారినందరినీ మీరు విడిపించండి దేవా. నీ మేలు కలుగ చేయండి దేవా. నీ విలువలను ఇవ్వండి దేవా. నీ కుటుంబ జీవితం అందు నా తండ్రి ప్రతి ఒక్కరు వర్ధిల్లుటకు నా దేవా నీ కృప చూపించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. బంధాలను బలపరచండి దేవా. రక్త సంబంధికులలో, బంధువులలో నా తండ్రి ఉన్న అభిప్రాయ భేదములను, విభేదములను తొలగించండి. నిజముగా నా తండ్రి నిస్వార్థముగా, యథార్థముగా నా తండ్రి ఒకరినొకరు ప్రేమించుకొనుటకు నా దేవా నీ కృపనివ్వండి. మీరు ఏర్పాటు చేసిన ప్రతి బంధము నా తండ్రి భూమి మీద నా తండ్రి ప్రేమించబడి గౌరవించబడుటకు నా తండ్రి ఎవరి వారి క్రమములో నా తండ్రి వారు వర్ధిల్లుటకు నా దేవా నీ కృపనివ్వమని, ప్రతి బంధము ప్రతి బంధుత్వమును నా తండ్రి మీరు కాపాడమని బలపరచమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము స్తోత్రము తండ్రి. అయా నాయన స్వార్థ ప్రయోజనముల కోసం నా తండ్రి, అయా నా తండ్రి నా ప్రభ, అయా నా తండ్రి నా ప్రభ సాతాను చేత ప్రేరేపించబడిన వారై, అయా నా తండ్రి అయా కుట్రలు పన్ని నా తండ్రి కుటుంబాలు విడతీసే వారిని, రక్త సంబంధికులలో నా తండ్రి వివాదములు రేపే వారిని, అయా రక్త సంబంధికులను విడదీసి నా తండ్రి, అయా నా తండ్రి నా ప్రభ నాయన అల్పానందము పొందే వారిని నా తండ్రి, అయా నా తండ్రి మీరు విడిపించండి దేవా. వారిని గద్దించండి దేవా. అయా నీకే స్తోత్రము దేవా. వారిని ఖండించండి దేవా. ప్రతి ఒక్కరిలో నా తండ్రి నీ విలువలు కలుగునట్లుగా, నీ జీవమందు వర్ధిల్లునట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను. కృప చూపించండి దేవా. కృప చూపించండి. కనికరించండి దేవా. నీకే స్తోత్రము దేవా. గర్భఫలము లేక ఎన్నో సంవత్సరముల నుంచి నా తండ్రి వేధించబడుచున్న వారిని, నిందించబడుచున్న వారిని, శోధనలు అనుభవించుచున్న వారిని, అమాయకులైన నీ బిడలను నా తండ్రి జరిగిన జాప్యము నా తండ్రి ఎందు నిమిత్తము జరిగినదో నీ లెక్క ఏమిటో మీరు సరిచేసి నా తండ్రి నీ కృపనిచ్చి నా తండ్రి మూయబడిన ప్రతి గర్భమును తెరిచి నా తండ్రి ప్రతి ఒక్కరి నోట నీ నవ్వును నింపి ప్రతి ఒక్కరి కన్నీటిని మీరు తొడవమని
సంతాన ఫలములో నా తండ్రి వర్ధిల్లునట్లుగా, తల్లిదండ్రులు అనే దీవెన పొందినట్లుగా, అట్టి అంతస్తును నా తండ్రి అధిరోహించినట్లుగా, సమృద్ధి జీవము కలిగిన తండ్రి, సమృద్ధి సమర్పణతో నా తండ్రి, కుటుంబాల రీత్యా నా కృప మీలో వర్ధిల్లునట్లుగా నా తండ్రి నీ కృప చూపించండి. నీ విడుదలనివ్వండి దేవా. ప్రతి వారిలో ఉన్న గొడ్డుతనమును నా తండ్రి మీరు కొట్టివేయండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. శాపమును పాపమును కడగండి, విమోచించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు, వందనములు, వందనములు. స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు రాజా. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమ కలిగిన వాడా, నీకే స్తోత్రము, స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు, వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి, కృప చూపించండి. అయా కరుణించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు, వందనములు. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యము. కుమార్తెలు నగరకై చెక్కిన మూలకమ్ములు లాంటి వారని మీరు సెలవిచ్చినట్లుగా నాయన కుమారులు కుమార్తెలు కలుగునట్లుగా ప్రతి ఒక్కరు నా తండ్రి నీ నిత్య జీవమందు వర్ధిల్లినట్లుగా నీ కృపను బట్టి నా తండ్రి సంపూర్ణులుగా పరిపూర్ణులుగా నా తండ్రి నీవిచ్చు జీవమును బట్టి నా తండ్రి ఈ భూమి మీద వర్ధిల్లి దీర్ఘాయుషవంతులుగా నీ రాజ్యమును చేయుటకు నా దేవా నీ కృపనివ్వమని, నీ రాజ్యదండమును నిలిపి ఉంచమని, నీ రాజ్యాధికారమును నా తండ్రి ప్రతి నీ బిడ్డకు నా తండ్రి నీ ప్రణాళిక చొప్పున మీరు ఇవ్వమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. ప్రతి ఒక్కరిలో నా తండ్రి సంతాన వృద్ధినిచ్చి సంతానాభివృద్ధితో వెలుగొందుటకు నా తండ్రి, విడిపించబడుటకు నా తండ్రి, ప్రతి ఒక్కరిలో నా తండ్రి నీ ఆత్మకార్యము జరిగి నా తండ్రి సంతానవంతులుగా భాగ్యవంతులుగా తల్లిదండ్రులుగా వర్ధిల్లుటకు నా దేవా నీ కృప చూపించమని, నీ కనికరము చూపించమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా, గొప్పవాడా, మీ నామమునకే వందనములు చెల్లించుకొనిచున్నాను దేవా. నీచే ప్రారంభించబడిన నా తండ్రి ప్రతి పని నా తండ్రి సంపూర్తి చేయబడినట్లుగా, ప్రతి పని నా తండ్రి ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగునట్లుగా గాడ్స్ కింగ్డమ్ ప్రేయర్ మినిస్ట్రీని నా తండ్రి మీరు ఏర్పాటు చేసిన నా తండ్రి కృపను బట్టి నా తండ్రి మినిస్ట్రీ సేవలను నా తండ్రి మీరు నిర్ణయించి నిర్దేశించి నా తండ్రి మా ముందుంచి జరిగించమని, మినిస్ట్రీలో వాడబడవలసిన వారు వర్ధిల్లవలసిన వారు మినిస్ట్రీ పనులను నా తండ్రి తమ ఉద్యమంలోకి ఎత్తుకొనవలసిన వారు ఎత్తుకొనుటకు నా తండ్రి నీ కార్యములను చేయుటకు నా తండ్రి నీ నెమ్మది కలుగుటకు నా తండ్రి నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు. గర్భఫలమున నా తండ్రి గర్భిణీ స్త్రీలను నీ కృపలో జ్ఞాపకం చేసుకోనండి. ఫుల్ టైం ప్రెగ్నెన్సీ అనుగ్రహించండి. సుఖప్రసవములను కలిగించండి దేవా. నీకే స్తోత్రము, 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 స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు, వందనములు, వందనములు. స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు రాజా. అయా పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన వాడా, మీ నామమునకే వందనములు. ఆరోగ్యమునివ్వండి, బలమునివ్వండి, శక్తినివ్వండి దేవా. వృద్ధి పొందించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. బాలంత స్త్రీలకు నా తండ్రి నీ బలమును నీ శక్తిని నీ పోషణ కలుగ చేసి నా తండ్రి చంటి బిడ్డలు తాగే బుగ్గు పాలలో నీ పరిశుద్ధాత్మను ఉంచండి. దినము నీ సన్నిధి కాంతినిచ్చి నా తండ్రి నీ ఆజ్ఞానుసారముగా నీ యొక్క క్రమములో నీ ప్రణాళికలో వర్ధిల్లుటకు నా తండ్రి నీ కృపనిచ్చి నా తండ్రి నిత్య జీవమునకు నా తండ్రి పోవు మార్గములో వారు వెళ్ళుచు నా తండ్రి నీ జీవమును పొందుటకు నా తండ్రి ఈ భూమి మీద దీర్ఘాయుష్మంతులుగా వర్ధిల్లుటకు నా తండ్రి నీ కృప చూపించండి. తల్లిదండ్రులైన వారికి నీ జ్ఞానమును అందించండి. నీ మార్గములో పెరుగుటకు పెంచబడుటకు నా తండ్రి నీ కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము దేవా. విద్యాబుద్ధులు నా తండ్రి మీరు నేర్పించండి. ఉన్నత విద్యలను నా తండ్రి అభ్యసింప చేయండి దేవా. నీ ప్రణాళిక చొప్పున నా తండ్రి నీ క్రమము చొప్పున ఎవరు ఏ నీ క్రమములో వర్ధిల్లుట నా తండ్రి నీకు అంగీకృతమై ఉన్నదో, ఎవరు నీ కోసం పని చేయవలసి ఉన్నదో, ఎవరు ఏ నీ క్రమంలో నా తండ్రి నిన్ను ప్రచురము చేయవలసి ఉన్నదో, ఎట్టి క్రమమందు నా తండ్రి మీ ఏర్పాటును బట్టి నా తండ్రి ఎవరు ఏ రీతిగా వర్ధిల్లుట నీకు ఇష్టమో ఆ రీతిగా వర్ధిల్లుటకు నీ కృప చూపించండి. చదివించగలిగిన నా తండ్రి స్థితిని నా తండ్రి తల్లిదండ్రులైన వారికి మీరు అందించండి. ఉన్నత విద్యల కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి నా తండ్రి నీ కృపనిచ్చి నా తండ్రి ఆర్థిక వనరులను సమకూర్చి వీసా పాస్పోర్ట్లు మరి ఏ ఇతర విషయములలో ఎలాంటి జాప్యం లేకుండా నా తండ్రి ప్రతిదీ కాపాడబడినట్లుగా నా దేవా నీ కృపనివ్వమని నీ మేలు కలుగ చేయమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు దేవా. కుటుంబములను జీవితములను నా తండ్రి మీరు కట్టమని వృద్ధి పొందించమని
వేడుకొనుచున్నాను దేవా, నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు దేవా. నీ ఏర్పాటు స్థితిని బట్టి నా తండ్రి, నీ సమృద్ధి జీవమును బట్టి, నీ మేలును బట్టి ప్రతి నీ బిడ్డ నా తండ్రి నీ చిత్తానుసారముగా నీ స్వాధీనములో వర్ధిల్లుటకు నా తండ్రి నీ కృపనివ్వండి దేవా. స్వాధీనపరచుకొనండి దేవా, నీకే స్తోత్రము తండ్రి. యువతీ యువకులలో నా తండ్రి నీ ఆత్మ నుంచి నా తండ్రి త్రాగుడుకు మత పదార్థాలకు బానిసలైన వారిని నా తండ్రి మీరు విడిపించి నా తండ్రి నీ కృప ద్వారా నా తండ్రి సమస్త కార్యములలో నా తండ్రి నీ ప్రణాళికలో వర్ధిల్లు భాగ్యమును నా తండ్రి మీరు అందించండి. కొందరు యవన బిడ్డలు నా తండ్రి చాలని చదువులు గురి గమ్యం లేకుండా, అయా చదువు విలువ లేకుండా, జీవితం విలువ లేకుండా అయా నా తండ్రి వికలమైపోవచ్చున్నారు, పాడైపోవచ్చున్నారు దేవా. వారి జీవితాలు చిన్న భిన్నము చేయబడుచున్నవి నాయన, దురాత్మ చేత పీడించబడుచున్నవి. అటు వారిని వెతికి రక్షించండి. ఎక్కడిలో నా తండ్రి ఎవరిలో కూడా నా తండ్రి ఎలాంటి దురాత్మ పని చేయకుండా నీ వెలుగు కలుగునట్లుగా నీ వెలుగు ద్వారా నా తండ్రి నీ ప్రణాళికను బట్టి నీ ఏర్పాటును బట్టి నా తండ్రి ప్రతి ఒక్కరూ ప్రేరేపించబడి నా తండ్రి వారి జీవితములలో ముందుకు వెళ్ళేటకు నా తండ్రి వీడియో గేమ్స్ పబ్జీలు ఆడేవారిని, దురలవాట్లకు దుర్వ్యసనములకు బానిసలైపోయిన వారిని మీరు విడిపించండి దేవా, నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. కొందరు యవన బిడలు నా తండ్రి యువతి యువకులు అయా నా తండ్రి అయా లగ్జరీ లైఫ్ లో నా తండ్రి అలవాటు పడిపోయి నా తండ్రి వారి యొక్క కుటుంబములను వారి దేహములను నా తండ్రి వారి జీవితములను చిన్న భిన్నముగా పాడు చేసుకొనుచున్నారు దేవా. అయా నా తండ్రి నీవిచ్చిన మానవుని దేహము నీ ఆలయమై ఉన్నది నా తండ్రి. నీ ఆలయమును పాడు చేసిన వారిని మీరెంత మాత్రమును క్షమించరని, దేవుడు వారిని పాడు చేయనని నా తండ్రి మీరు సెలవిచ్చినట్లుగా నా తండ్రి ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి మీరిచ్చిన దేహము మీ ఆలయమని నమ్మి నా తండ్రి దాని ప్రకారముగా నా తండ్రి ఒకరినొకరు నా తండ్రి ప్రేరేపించుకొనుచు నా తండ్రి ముందుకు వెళుతూ నా ప్రభా నీ చిత్తాన్ని మాత్రమే గౌరవించే క్రమమందు నా తండ్రి ప్రతి జీవితమును మీరు కట్టండి దేవా, వృద్ధి పొందించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి. కృప చూపించండి దేవా, కృప చూపించండి. నీ ఆలయమును నా తండ్రి కాపాడుటకు నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. హృదయమును శుద్ధి చేయండి దేవా, అంతరంగమును శుద్ధి చేయండి దేవా, మనసాక్షిని వెలిగించండి దేవా, మనోనిదానము కుదర్చండి దేవా, ఏకాగ్రతనివ్వండి దేవా, నెమ్మదినివ్వండి దేవా. నిన్ను అర్థమగులాగున నా తండ్రి నీ బోధ వినిపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. చైల్డ్ లేబర్స్ ని తొలగించండి, బెగ్గింగ్ మాఫియాను అంతమొందించండి, అకాల మరణములను కొట్టివేయండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు. గ్రామీణ ప్రాంతములలో విషపురుగులు క్రూర మృగముల వలన నా తండ్రి ఎలాంటి హాని నీ బిడలకు కలగకుండా, ఎవరు నా తండ్రి ఎలాంటి ప్రాణ నష్టముతో నా తండ్రి ఏ కుటుంబం కూడా ఇబ్బంది పడకుండా నా తండ్రి ఎలాంటి ఆపదలో ప్రవేశించకుండా వాటికి నిర్దేశించిన ప్రాంతములలో అవి బంధించబడి సంచరించుటకు నా దేవా జన నివాసమునకు జన సంచారమునకు నా తండ్రి దూరముగా నా తండ్రి అవి వెడలిపోవునట్లుగా నా తండ్రి నీ కృపనివ్వండి. వారి తలను చితకబడవండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. దురాత్మతో నా తండ్రి అయా నా తండ్రి వ్యవహరించే నా తండ్రి ప్రతి విష పురుగు కూడా నా తండ్రి అయా నా ప్రభ కాల్చివేయబడుటకు నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. అయా నా తండ్రి ప్రకృతి వైపరీత్యముల నుంచి వాతావరణ పరిస్థితుల నుంచి నా తండ్రి నీ బిడలకు నా తండ్రి నీ ఆదరణ కలిగించి నా తండ్రి అయా నా తండ్రి నీ రక్షణ కలిగించి నా తండ్రి నిన్ను ఆశ్రయించి నిమిత్తము నా తండ్రి నీ కృపను పొందు నిమిత్తము గృహదీవెననిచ్చి నా తండ్రి మీరు సంతృప్తి పరచండి దేవా. అయా ఎలాంటి ఇబ్బందులకు లోనవ్వకుండా, ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలకు నా తండ్రి అయా నా తండ్రి ఇబ్బంది పడకుండా నా తండ్రి వాతావరణ పరిస్థితులకు నా తండ్రి ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కరూ కాపాడబడు నిమిత్తము నా తండ్రి గృహములను నా తండ్రి మీరు ఏర్పాటు చేయండి, గృహదీవెన కల్పించండి దేవా. అనేక మంది నా తండ్రి గృహములు లేక నా తండ్రి ఎంతగానో నా ప్రభ అయా నా తండ్రి నా ప్రభ ఇబ్బందులకు గురవుతున్నారు దేవా. వారందరికీ నా తండ్రి నీ విడుదల కలిగించండి దేవా. గృహములను కట్టించండి అయా. మీరు కట్టని గృహములలో మీరు నివసించగరని మీరు సెలవిచ్చినట్లుగా మీ గృహ దీవెన నా తండ్రి ప్రతి నీ బిడ్డకు కలిగినట్లుగా సుఖముగా సంతోషంగా శ్రేయస్సుగా నా తండ్రి వృద్ధాప్యము వరకు నా తండ్రి సమృద్ధి జీవము కలిగి నా తండ్రి నిన్ను ఆరాధిస్తూ నా తండ్రి శ్రేయస్కరమైన నా తండ్రి
గృహ దీవులతో ముందుకు వెళ్ళినట్లుగా నీ కృప చూపించండి. గృహములను నిర్మించండి దేవా, నీకే స్తోత్రము దేవా. అయా నా తండ్రి, నీ నామమునకే వందనములు. నూతన గృహ నిర్మాణములు ప్రారంభించిన వారికి, ప్రారంభించాలనుకుంటున్న వారికి, ప్రారంభించబోచున్న వారికి నా తండ్రి ఆర్థిక వనరులను సమకూర్చండి. కావలసిన పని వారిని సమకూర్చండి. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా, 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 మీ నామమునకే వందనములు దేవా. గృహ దీవెన కల్పించండి దేవా. గృహములను ఇవ్వండి దేవా. నీకే స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా, మీ నామమునకే వందనములు. నీకే స్తోత్రము దేవా. కొన్ని గృహ నిర్మాణములు, ప్రాజెక్టులు మధ్యంతరములోనే ఆగిపోయి ఉండగా, ఆగిపోయిన ప్రతి పని నా తండ్రి మీరు మరలా ప్రారంభించండి, జరిగించండి. బ్లాక్ అయిపోయిన అమౌంట్లను రిలీజ్ చేయండి. నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. అయా స్వార్థంగా నా తండ్రి, అయా నా తండ్రి, నీ జనుల కష్టమును దోచుకొని నా తండ్రి వారి విన్యాసాలకు, వారి అవసరములకు వాడుకున్న వారిని, అక్రమముగా దోచుకున్న వారిని, అయా ప్రలోభపరిచిన వారిని, అయా నా తండ్రి నా ప్రభా లోపరుచుకొని నా తండ్రి నీ బిడలకు నా తండ్రి ప్రలోభములకు గురి చేసి నా తండ్రి కష్టార్జితమును దోచుకొని నా తండ్రి ఎందరెందరు నా తండ్రి ఎంతగా నా ప్రభా అమాయకులైన బిడలకు నా తండ్రి అయా నా ప్రభా చేటు చేకూర్చే వారు ఉన్నారు. వారందరూ ప్రేరేపించబడి వారు దోచినదంతయు నా తండ్రి తిరిగి ఇచ్చివేయినట్లుగా, వారిలో నా తండ్రి నీ ప్రేరణ కలుగునట్లుగా, వారు కాపాడబడు నిమిత్తము, వారి జీవితాలు వెలుగు నిమిత్తము నా తండ్రి వారు చేసిన ప్రతి పనిని నా తండ్రి దుశ్చర్యను వారు గుర్తెరిగి నా తండ్రి వారు కడగబడు నిమిత్తము నా తండ్రి నీ కృపనివ్వమని, నీ మేలు కలిగించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా, మీ నామమునకే వందనములు, వందనములు చెల్లించుకొనుచున్నాను. కొన్ని గృహములలో నా తండ్రి జన నివాసము, జన సంచారము లేక విలవిలనాయన శిథిలమైపోచు విలవలాడుచున్నవి నా తండ్రి. వాటన్నింటినీ నా తండ్రి మీరు విడిపించండి దేవా. జన నివాసము, జన సంచారము కలిగిన స్థలములుగా మీరు ఎన్నిక చేసి మీ ప్రణాళిక చొప్పున మీరు ఏర్పాటు చేసిన నీ క్రమమందు నా తండ్రి నీ చిత్తానుసారముగా వర్ధిల్లుటకు నా దేవా నీ కృపనివ్వమని, నీ మేలు కలిగించమని, సమృద్ధి జీవమునివ్వమని వేడుకొనుచున్నాను దేవా. కృపామయుడా, మీ నామమునకే వందనములు దేవా. నీవిచ్చిన స్వాస్థ్యములు ప్రకారముగా నా తండ్రి, నీవిచ్చిన నా తండ్రి అయా నా తండ్రి సమృద్ధి ప్రకారముగా, జీవము ప్రకారముగా నీ ఏర్పాటు స్థితిని బట్టి నా తండ్రి ప్రతిదీ సక్రమముగా వర్ధిల్లుటకు నీ ప్రేరేపణ కలిగి నా తండ్రి నీ కార్యములన్నీ జరుగుటకు నా దేవా నీ కృప చూపించండి. దినము నీ సన్నిధిలో మొరపెడుచు ఎన్నో ప్రార్థనాంశములతో ప్రార్థన చేసేవారు, ప్రార్థనా బృందాలు, ప్రార్థనా పరులు, ప్రార్థనా యోధులు ఉన్నారు నాయన. ప్రతి ప్రార్థనకు మీ దానమునివ్వండి దేవా. ప్రతి ఒక్కరిని సంతృప్తి పరచండి, వారి అవసరతను తీర్చండి. వారిలో నా తండ్రి అయా నా తండ్రి ఉన్న సమస్యలను నా తండ్రి మీరు విడుదల చేయండి దేవా. వారి కుటుంబాలను సైతము నా తండ్రి మీరు దీవించి మేము అడిగినవని నీలో పొంది ఉన్నామని విశ్వాసమును, నమ్మకమును, స్థిరబుద్ధిని నా తండ్రి మీరు మాకు అందించి మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములను మీరే పొందుకొనమని మా కొరకు త్వరగా రానయ్యున్న క్రీస్తు యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. దేవా నాకు కనబడుము, నాతో మాటలాడుము. దేవా అందరికీ కనబడుము, అందరితోనూ మాటలాడుము. ప్రైజ్ ది లార్డ్. అందరికీ మరణాత.